చెప్పండి, చాలా ఇంపార్టెంట్ సెషన్ అని చెప్పా కదా. హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ పైథాన్? 14. టెల్ మీ వన్ బై వన్. రిప్లై ఇవ్వండి, అసలు ఇవ్వట్లేదేంటి? ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్. ఓకే, ఫండమెంటల్ కేటగిరీ. ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్. ఇంత నీటి చెప్తుంటే చెప్పడానికి మీరు నెక్స్ట్ ఓన్లీ ఒక అబ్బాయి చెప్తున్నారు, మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు? 9 మంది ఉన్నారు. వినపడట్లేదా? ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? Karnakar, I can't reply as I'm driving right now. Okay. I Remaining will members. be listening, but yeah. Okay. Take care while driving. Int, float, bool, complex. Next. STR. Remaining members: Ravani, STR, very good, STR, Jahnavi, byte, bytes, Byte array. byte array, range, range. list, Next, list category, List tuple. list and tuple. Next, set category, set and set, Frozen set, Trojan set. Next, Dict dict category, dict. Dict. Next, none category. none, Okay, these 4 are comes under fundamental category data types. These 4 are comes under sequential category. These 2 list category. These 2 set category. This is dict category. This is none category. Am I clear? Yeah. Today we have to discuss all these 4 fundamental category data types are completed yesterday. Okay, any doubts? No, sir. These fundamental category data types ఎవరికైనా డౌట్ ఉన్నాయా? ఇంటూ ఫ్లోట్ బూల్ 2 days we are discussing. ఓకే, 2 days నుంచి డిస్కస్ చేస్తున్నాం. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఇంటి కానీ ఫ్లోట్ బూల్ కాంప్లెక్స్ అందరూ ప్రాక్టీస్ చేశారా? no doubts, sir. No doubts. Okay, very good. Today we discuss STR. Very important data type. You have to keep more concentration. Are you ready? Yes, sir. Yes. Okay. What is STR? Definition already you know. What is STR? Is a predefined class. Very good. STR is a predefined class. Treated Not as a treated as sequence. a sequence data type. Treated as a sequence data type. Yes, very good. What is the purpose of it? To store To store string data. alphabetic. data. Yes, it is to storing STR data అంటే నార్మల్ లాంగ్వేజ్ లో స్ట్రింగ్ అంటూ ఉంటారు వేరే లాంగ్వేజెస్ లో. ఓకేనా, ఇక్కడ STR అంటాం. స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఏవైనా సరే మన నేమ్స్ కానీ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు నా నేమ్ స్టోర్ చేసుకోవాలి ఒక వేరియబుల్లో. జస్ట్ ఏజ్ ఈక్వల్ టు కరుణాకర్ అని స్టోర్ చేసుకుంటే తీసుకోదు, కరుణాకర్ ఈజ్ అన్నోన్ అని వస్తుంది. మనం ఇది స్ట్రింగ్ అని తెలియాలంటే ఒక సైంటిఫిక్ నోటేషన్ కానీ సింబాలిక్ నోటేషన్ ఉంటుంది. ఏంటంటే అది Single quotes. అదర్ లాంగ్వేజెస్ లో అయితే డబుల్ కోట్స్ కానీ కొన్ని లాంగ్వేజెస్ లో సింగిల్ కోట్స్ ఉంటుంది. ఇక్కడ పైథాన్ లో మాత్రం 4 నోటేషన్స్ ఉన్నాయి STR కి. హౌ మెనీ నోటేషన్స్ ఫర్ STR? 4 సింగిల్ కోట్స్, double డబుల్ quotes, కోట్స్, triple ట్రిపుల్ single, సింగిల్ కోట్స్, triple double. triple double quotes. Okay, these 4 are the notations to represent STR. దీని మధ్యలో ఎట్లా ఉన్నా సరే దాన్ని ఏ డేటా టైప్ అని రికగ్నైజ్ చేస్తుంది సిస్టమ్? STR డేటా టైప్ అని రిప్రజెంట్ చేస్తుంది. A is equal to 28 ఉంది అనుకో, ఇప్పుడు ఏమని రిప్రజెంట్ అవుతుంది? INT డేటా టైప్. ఓకే, A is equal to కరుణాకర్ ఉంది అనుకో, ఇప్పుడు ఏమని వస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఓకే, A is equal to సింగిల్ కోట్స్ కరుణాకర్ అంటే విచ్ డేటా టైప్ ఈజ్ ఇట్? STR. STR డేటా టైప్. ఓకే, ఇక్కడ సింగిల్ కోట్స్ లేనందున ఎర్రర్ వస్తుంది. ఓకే, మనం STR రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా సింగిల్ కోట్స్ పెట్టాలి. సింగిల్ కోట్స్ ఇవ్వకపోతే దీన్ని కూడా ఒక వేరియబుల్ లా కన్సిడర్ చేసుకొని ఏం ఎర్రర్ వస్తుంది? నేమ్ ఎర్రర్ అని వస్తుంది. విచ్ ఎర్రర్? నేమ్ ఎర్రర్. సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ డిక్లేర్ చేశాను నేను ఫస్ట్ లో? ఏ అనేది ఇంకా నేనేం అసైన్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ప్రింట్ ఆఫ్ ఏ అన్నాను, ఏమైంది? ఏ ఉందా? జస్ట్ సిస్టమ్ స్టార్ట్ చేసి ప్రింట్ చేస్తాను. ఏ ఉందా?
ఎంఐఎస్ అండ్ ఏ వాల్యూ ఏకి ఏమైనా వాల్యూ ఇచ్చాను డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నానా? డైరెక్ట్ డైరెక్ట్ ప్రింట్ ప్రింట్ చేస్తున్నాం సార్. డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నా. ఏమొస్తుంది ఇప్పుడు డైరెక్ట్ ప్రింట్ చేస్తే? జస్ట్ ఏ అనేది లేదు అని వస్తుంది. నేమ్ ఎర్రర్. నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. డిఫైన్ చేయలేదు అసలు. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చా. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? 20 వాల్యూ వస్తుంది. వచ్చింది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను కరుణాకర్ అని ఇచ్చా. ఇప్పుడు ఇది ఎలా ట్రీట్ చేస్తుంది అంటే కరుణాకర్ అనే దాన్ని కూడా ఒక వేరియబుల్ అని ట్రీట్ చేస్తుంది. అందుకు ఆ వేరియబుల్ నేను ఏమైనా డిఫైన్ చేశానా? చేయలేదు. నా ఇంటెన్షన్ ఏంటి? ఏ అనే వేరియబుల్ లో కరుణాకర్ అనే నేమ్ స్టోర్ చేయాలని. కానీ ఇక్కడ ఏమి ఇచ్చా? కరుణాకర్ అనేది నేమ్ అని తెలియాలంటే పైథాన్ కి ఎలా ఉండాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ బిట్వీన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ సింగిల్ కోట్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇప్పుడు వచ్చేసింది కరుణాకర్ అని. ఐ క్లియర్? Yes, sir. మనకు ఫంక్షన్ ఉంది LEN అని ఒక ఫంక్షన్ ఉంది. లెంత్ ఆఫ్ ఏ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అది వస్తాయి. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ కరుణాకర్ లో? 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. 9 క్యారెక్టర్స్ వచ్చాయి. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు శిరీష అని ఇచ్చా. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఏలో? చెప్పండి లెంత్ ఎంత? వాట్ ఈస్ ద లెంత్? 7. 7. ఓకే. ఈజ్ LEN ఫంక్షన్ ఈజ్ క్లియర్ టు ఆల్. LEN అనే ఫంక్షన్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అది చెప్తుంది. ఓకేనా? మన స్క్రీన్ క్లియర్ చేయాలంటే ఎలా? OS OS dot dot system class. system of CLS. The clear screen. Okay. STR purpose ఏంటి? The purpose of STR data type is that to store string data. To store string data or text data. String data అన్నా text data అన్నా ఒకటే. రెండు డెఫినేషన్ లో రెండు రాశారు కానీ స్ట్రింగ్ డేటా ఆర్ టెక్స్ట్ డేటా అంటే స్ట్రింగ్ అంటే ఒకటే ఉండొచ్చు. ఇప్పుడు హరి అని అట్లుంటే స్ట్రింగ్ అంటారు. టెక్స్ట్ డేటా ఏదైనా హరి ఈజ్ గుడ్ బై అలా ఉందంటే టెక్స్ట్. ఓకేనా? హరి ఈజ్ గుడ్ బై, ఈజ్ ఫ్రమ్ సపరేట్ స్టేట్, హీస్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. హీస్ స్టడీయింగ్. సపరేట్ టెక్స్ట్ ఉంది. ఇట్లా సపరేట్ టెక్స్ట్ ఇదంతటిని రిప్రజెంట్ చేయాలంటే దీన్ని టెక్స్ట్ అంటాం. స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ ఏదైనా నేమ్స్ ఉంటాయి. శిరీష అనేది ఒక స్ట్రింగ్. ఓకే. కరుణాకర్ ఒక స్ట్రింగ్. మన నేమ్స్ అన్ని ఒక స్ట్రింగ్. అంటే ద పర్పస్ ఆఫ్ STR డేటా టైప్ పర్పస్ ఏంటి? టు స్టోర్ స్ట్రింగ్ డేటా, టెక్స్ట్ డేటా ఆర్ ఆల్ఫా న్యూమరిక్ డేటా. ఆల్ఫా న్యూమరిక్ డేటా అంటే తెలుసా? ఆల్ఫాబెట్స్ న్యూమరిక్ రెండు కలిసి ఉంటాయి. A1 A2 ఇక మనం కోర్టులో A1 ముద్దాయి A2 ముద్దాయి అంటుంటారు. లేకపోతే కింగ్ 1 కింగ్ 2 అంటే కింగ్ అనేది ఆల్ఫాబెట్స్, 2 అనేది న్యూమరిక్స్. అయినా దీన్ని అంతటిని కూడా స్ట్రింగ్ అని అంటాం. ఆల్ఫా న్యూమరిక్స్ చేయాలన్నా లేకపోతే న్యూమరికల్ డేటా అయినా సరే, న్యూమరికల్ డేటానే సమ్ టైమ్స్ స్ట్రింగ్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు 1 అని ఇస్తే A ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాము కదా, ఏం డేటా అవుతుంది? ఇంటీజర్ డేటా అవుతుంది. అలా కాకుండా A ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకో ఇప్పుడు ఏమవుతుంది? ఇది STR డేటా అవుతుంది. అర్థమైనా? సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ నెంబర్ ఉన్నా సరే అది ఏమవుతుంది? STR డేటా అవుతుంది. ఏమై క్లియర్? స్ట్రింగ్ డేటా STR పర్పస్ ఈస్ టు స్టోర్ స్ట్రింగ్స్, టెక్స్ట్, ఆల్ఫా న్యూమరిక్స్ అండ్ న్యూమరికల్ డేటా ఆర్ స్పెషల్ సింబల్స్ ఆల్సో. కీబోర్డ్ మీద ఏముంటే ఏవైనా సరే స్పెషల్ సింబల్స్ చాలా ఉంటాయి. @ _, ఓకే. ఎనీ స్పెషల్ సింబల్స్ within double quotes or within single quotes or within triple quotes or within triple double quotes ఇట్లా స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? STR పర్పస్ ఏందో ఒకసారి చెప్పండి. కొంతమందికి అర్థం అవ్వలేదు. చూడండి, STR కోసం ఏం చేస్తామంటే STR యూజ్ చేసి స్ట్రింగ్స్ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? స్ట్రింగ్స్ ని స్టోర్ చేస్తాం, టెక్స్ట్ డేటాను స్టోర్ చేస్తాం, ఆల్ఫా న్యూమరిక్ డేటాను స్టోర్ చేస్తాం, నెంబర్స్ ని స్టోర్ చేస్తాం, స్పెషల్ సింబల్స్ ని కూడా స్టోర్ చేయొచ్చు. అంటే కీబోర్డ్ లో ఉన్న ప్రతి దాన్ని మనం ఏదైనా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలంటే విచ్ ఇస్ ఆఫ్ టైప్ STR అట్లా స్టోర్ చేసుకోవాలంటే మనం వాడతాం.
మరి స్ట్రింగ్స్ అంటే ఏమని చెప్పా? ఎనీ నేమ్స్, హరి, సిరి, కరుణాకర్, ఏవైనా సరే ఇట్లాంటివన్నీ స్ట్రింగ్స్. టెక్స్ట్ డేటా అంటే ఇలా టెక్స్ట్ ఉంటది. హరి ఈజ్ ఎ గుడ్ బై, హీజ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ హీజ్ స్టడీయింగ్ బీటెక్, లైక్ వైజ్ టెక్స్ట్. ఇట్లా టెక్స్ట్ ఉంటే దాన్ని టెక్స్ట్ అంటారు. ఆల్ఫా న్యూమరిక్ డేటా అంటే మీరు నేమ్స్ చూసింటారు, కింగ్ జార్జ్ 1, అలెగ్జాండర్ 1, సెకండ్ నెపోలియన్, ఓకే, విన్నారా, కృష్ణదేవరాయ 2, ఇలాంటి నేమ్స్ ఉంటాయి. అంటే నేమ్స్ లో నెంబర్స్ కూడా ఇన్వాల్వ్ ఉంటాయి. అలాంటివి సేవ్ చేయడానికి ఓకే సపరేట్ నెంబర్స్ ని స్ట్రింగ్ లాగా చేస్తారు కొంతమంది రిప్రజెంట్. నెంబర్స్ ని స్ట్రింగ్ లాగా రిప్రజెంట్ చేస్తారు. అప్పుడు అంటే స్ట్రింగ్ లాగా రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి? స్పెషల్ సింబల్స్ కూడా, మీకు ఏమైనా @లు అట్లాంటివి ఏమైనా ఉంటే, అండర్ స్కోర్ అలాంటివి ఏమన్నా, ఇవన్నిటిని స్టోర్ చేయాలి. ఎట్లా స్టోర్ చేయాలి? విత్ ఇన్ సింగిల్ కోట్ కానీ, విత్ ఇన్ డబుల్ కోట్ కానీ, విత్ ఇన్ ట్రిపుల్ సింగిల్ కోట్, ట్రిపుల్ డబుల్ కోట్, ఇలా సేవ్ చేయడానికి మనం ఏం చేస్తాము? STR డేటా టైప్ పర్పస్. అది పర్పస్ ఆఫ్ STR డేటా టైప్ ఈజ్ టు స్టోర్ స్ట్రింగ్ డేటా ఆర్ టెక్స్ట్ డేటా ఆర్ ఆల్ఫాన్యూమరిక్ డేటా ఆర్ న్యూమరిక్ డేటా ఆర్ స్పెషల్ సింబల్స్ within double quotes or single quotes or triple single quotes or triple double quotes. Am I clear with STR? Yes, sir. STR data అంటే ఏం చెప్పొచ్చు? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాన్యూమరిక్ డేటా, న్యూమరిక్ డేటా ఆర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్, ట్రిపుల్ సింగిల్ కోట్స్, ట్రిపుల్ డబుల్ కోట్స్. ఈ మధ్యలో ఉండేదాన్ని STR డేటా అంటారు. వాట్ ఈజ్ STR అంటే చెప్పొచ్చు, ద క్యారెక్టర్స్, లేకుంటే ఇవే ద స్ట్రింగ్స్ ఆర్ ద టెక్స్ట్, ద ఆల్ఫాన్యూమరిక్స్, ద న్యూమరిక్స్, ద స్పెషల్ సింబల్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ single quote or double quote or triple single quotes, triple double quotes. That is called STR. Am I clear with? అర్థమైంది అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకోసారి చెప్పాలా డెఫినేషన్? ఫైనల్ టైం ఇంకోసారి చెప్తా అసలు. STR అనేది ఒక డేటా టైప్ పైథాన్ లో. అదేంటి? ప్రీ డిఫైన్డ్ క్లాస్. అన్ని డేటా టైప్స్ లాగే ఇట్ ఈస్ ఆల్సో ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ సీక్వెన్షియల్ కేటగిరీ డేటా టైప్. ఫస్ట్ పాయింట్ క్లియరా? సెకండ్, పర్పస్ కావాలి కదా STR కి. పర్పస్ ఏంటంటే మనం స్టోర్ చేసుకోవడానికి. పర్పస్ ఈస్ టు స్టోర్, ఏమేమి స్టోర్ చేసుకోవడానికి? టు స్టోర్ స్ట్రింగ్ డేటా ఆర్ టెక్స్ట్ డేటా ఆర్ ఆల్ఫా న్యూమరిక్ డేటా ఆర్ న్యూమరిక్ డేటా ఆర్ స్పెషల్ సింబల్స్. ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి. ఎలా స్టోర్ చేసుకోవచ్చు? సింగిల్ కోట్స్ లో కానీ, డబుల్ కోట్స్ లో కానీ, ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్ మధ్యలో ఎన్క్లోజ్ చేయడానికి మనం STR డేటా వాడతాం. STR డేటా టైప్ వాడతాం. దాని పర్పస్ అంటే ఇదే. ద పర్పస్ ఆఫ్ STR డేటా టైప్ ఇస్ టు నెంబర్కి అవసరం లేదు కదా సార్? ఏ దానికి? నెంబర్స్ కి నెంబరు A=20 అని తీసుకున్నాం అనుకో, ఇది ఇంటీజర్. ఓకే, సపోజ్ Okay. నువ్వు A=20 అని ఇలా తీసుకున్నావు అనుకో, అప్పుడు ఇది ఏమైతుంది? STR. అంతే. ఓకే. మనకు అవసరాన్ని బట్టి మన క్యాలిక్యులేషన్ STR లాగా తీసుకోవాలనుకో, ఏం లేదు. ఎటువంటి అప్పుడు అంటే సిచ్యుయేషన్స్, కింగ్ అని ఒకటి ఉంటది పేరు, 2 అని సపరేట్ ఉంటది ఒక వేరియబుల్. A=2, B=king అని ఉంది. కానీ ఈ రెండింటిని కలపాలన్నాడు మనకి. స్ట్రింగ్ ని ఇంటీజర్ ని కలపడానికి అవుతుందా? ఇది ఇంటీజర్, ఇది స్ట్రింగ్. ఆ రెండింటిని కలిపి మనకి king2 అని రావాలి పేరు. మనకు ఆ రెండింటిని మ్యాచ్ చేయడానికి అవుతుందా? రెండు కలపాలంటే రెండు ఇంటీజరే అవ్వాలి. ఇది ఇంటీజరా? కాదు. మరి స్ట్రింగ్ లో కలపడానికి ఒక ఆపరేషన్ ఉంది, కంకాటినేట్ అని. కంకాటినేట్ అంటే 2 స్ట్రింగ్స్ ని యాడ్ చేస్తుంది, జస్ట్ దాని పక్కన రాస్తుంది. అప్పుడు దీన్ని మనం ఇలా రాసుకున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? STR అవుతుంది. అప్పుడు యాడ్ చేయొచ్చు. కంకాటినేట్ B, A అని పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది? king2 అని వస్తుంది ఆన్సర్. అర్థమైందా? డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ వెదర్ యూ వాంట్ టు సేవ్ ఇంటీజర్ యాజ్ ఏ int డేటా టైప్ ఆర్ STR డేటా టైప్. న్యూమరికల్ వాల్యూని STR లాగా సేవ్ చేయాలా, లేకపోతే int లాగా సేవ్ చేయాలనేది నువ్వు డిసైడ్ చేయొచ్చు రిక్వైర్మెంట్ ని బట్టి. ఓకేనా? ఇఫ్ ద రిక్వైర్మెంట్ ఈస్ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ నెంబర్స్, యూ మస్ట్ సేవ్ నెంబర్ యాజ్ int. int అని ఎలా తెలుస్తుంది? ఏ ఫార్మాట్స్ లేకపోతే int. ఏదైనా ఫార్మాట్స్ ఉంటే డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ ఉంటే ఏమవుతుంది? STR. Am I clear up to this? Yes, sir. Next, definition of STR అన్నా కూడా అదే. మనకి టైప్స్ ఆఫ్ STR డేటా. There are 2 types of STR data. Python program we have 2 types of STR data. One is single line STR data. Single line string data or STR data. ఎట్లయినా single line string data. Second one is multi-line string data. Multi-line string data.
సింగిల్ లైన్ స్ట్రింగ్ డేటా, మల్టీ లైన్ స్ట్రింగ్ డేటా. సింగిల్ లైన్ స్ట్రింగ్ డేటా అంటే జస్ట్ ఒక లైన్ ఉంటది. ఈజ్ గుడ్ బై అన్నా, ఇది ఒక లైన్ లో ఉంది, ఇది ఏమంటారు సింగిల్ లైన్ స్ట్రింగ్ డేటా. మల్టిపుల్ లైన్స్ లో ఉంది. అడ్రస్ ఎలా ఉంటది, నా అడ్రస్ రాస్తాను అనుకో, కర్ణాకర్ 14/6 సంథింగ్, వసంత్ నగర్, హైదరాబాద్. హౌ మెనీ లైన్స్ ఇట్స్ ఆక్యుపైడ్, 4 లైన్స్ లో ఉంది. ఇట్లా ఉండేదాన్ని మల్టీ లైన్ స్ట్రింగ్ డేటా అంటారు. మోర్ దాన్ 1 లైన్ ఉంటే. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ సింగిల్ లైన్ మీన్స్ సింగిల్ లైన్, ఒకటే లైన్ లో ఉంటుంది. సింగిల్ లైన్ స్ట్రింగ్ డేటా ఉంటుంది, మల్టీ లైన్ స్ట్రింగ్ డేటా ఉంటుంది. మరి సింబాలిక్ నోటేషన్ ఏంటి, సింగిల్ లైన్ స్ట్రింగ్ డేటాని ఎలా అయినా నోటేట్ చేయొచ్చు. అంటే మనకున్న నోటేషన్ సింగిల్ కోట్స్ మధ్యలో చేయొచ్చు, డబుల్ కోట్స్ మధ్యలో చేయొచ్చు, ట్రిపుల్ సింగిల్ కోట్స్ మధ్యలో చేయొచ్చు, లేకుంటే ట్రిపుల్ డబుల్ కోట్స్ మధ్యలో కూడా చేయొచ్చు. ఓకే, whereas if you want to represent multi-line str data, it must be stored within triple single quotes or triple double quotes. ఈ పాయింట్ అర్థమైతే మీకు అర్థమైనట్టే. మల్టీ లైన్ స్ట్రింగ్ డేటాను స్టోర్ చేయాలంటే, ఈ లైన్స్ ని స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా ఇది ఎలా ఉండాలి, 3 సింగిల్ కోట్ల మధ్యలోనే ఉండాలి, లేకపోతే 3 డబుల్ కోట్ల మధ్యలోనే ఉండాలి. ఇలా అలా ఉంటేనే యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. అదే సింగిల్ లైన్ అయితే ఎలా ఉన్నా పర్లేదు. సింగిల్ లైన్ సింగిల్ కోట్ మధ్యలో ఉండొచ్చు, డబుల్ కోట్ మధ్యలో ఉండొచ్చు, ట్రిపుల్ కోట్ ఉండొచ్చు, ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఉండొచ్చు. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైందా? Am I clear to you? Please confirm me. Yes, sir. క్లియర్ సార్. టోటల్ 11 మెంబర్స్ ఉన్నారు, అంటే నాతో కలిపి. తీసుకున్నాను. రేపు జాయిన్ అయ్యేటప్పుడు డబుల్ నేమ్స్ ఉన్నారు కొంతమంది, మీరు ఏం చేస్తారంటే సర్ నేమ్స్ తో కలిపి జాయిన్ అవ్వండి. ఓకే, ఓకే సార్. ఇక్కడ దాకా క్లియర్ కదా అందరికి? మనం ఎగ్జాంపుల్ చూద్దాం. A is equal to, is it right or wrong? A is Wrong. equal to Karnakar. Is it right or wrong? Wrong. Wrong, because Karnakar ని ఎలా ట్రీట్ చేస్తుంది ఇది? అది కూడా ఇంటీజర్ కాదు, అది కూడా ఒక వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తుంది. అంటే అది కూడా ఒక నేమ్ అని ట్రీట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? కరుణాకర్ అనేది కూడా ఒక నేమ్ అని ట్రీట్ చేస్తుంది. ఓకేనా, ఆ నేమ్ ని ఏకి అసైన్ చేసామని చూస్తుంది. కానీ అది నేమ్ అంటే అది కూడా ఒక వేరియబుల్ అని ట్రీట్ చేస్తుంది. మన పర్పస్ ఏంటి, కరుణాకర్ అనేది నేమ్, ఆ స్ట్రింగ్ ని ఏలో స్టోర్ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు కరుణాకర్ అనేది స్ట్రింగ్ అని రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా నోటేషన్ ఏముంది, సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ ఆర్ ట్రిపుల్ సింగిల్ కోట్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్. ఆ మధ్యలో చేస్తేనే అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. అదర్వైజ్ ఎలా తీసుకుంది, అది వేరియబుల్ లాగా కన్సిడర్ చేసింది. వేరియబుల్ ఉందా, అది వేరియబుల్ కాదు కదా. ఇప్పుడు సపోజ్ కర్ణాకర్ ఇజ్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకో, ఇప్పుడు అది నేమ్. ఇప్పుడు ప్రింట్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఏమొస్తుంది, ప్రింట్ ఆఫ్ కర్ణాకర్ అంటే 1 వస్తుంది. అంటే కర్ణాకర్ అనేది ఇక్కడ ఏంటి, వేరియబుల్. కానీ నా పర్పస్ ఏంటి, కర్ణాకర్ అనేది వేరియబుల్ కాదు, నాకు కావాల్సింది నేమ్ సేవ్ కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు నేమ్ సేవ్ కావాలంటే సింగిల్ కోట్స్ లో కర్ణాకర్ అని ఇస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తే కర్ణాకర్ అని వచ్చింది. ఓకే, క్లియరా? చెప్పండి చెప్పండి, డౌట్? ఎస్ అన్నారా? ఓకే, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హరి అని పెడుతున్నా. సింగిల్ కోట్స్ లో ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ లో ఇవ్వచ్చు. ఓకేనా, here I am giving డబుల్ కోట్ హరి. డబుల్ కోట్స్ లో ఇస్తే డబుల్ కోట్ లోనే క్లోజ్ చేయాలి, సింగిల్ కోట్ లో క్లోజ్ చేస్తే రాదు. ఇదైనా అంతే. చూడండి, ప్రింట్ ఆఫ్ ఏ కామా, టైప్ కూడా చూడాలంటే టైప్ ఆఫ్ ఏ వచ్చిందా, హరి అండ్ క్లాస్ str. str is a predefined class and treated as a sequential category data type. Sequential category అంటే మోర్ దాన్
వన్ ఐటమ్ ఉంటాయి. అంటే సింగిల్ వాల్యూ ఉండవు, సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా, HARI. ఓకేనా? అట్లా అని సింగిల్ వాల్యూ తీసుకుంటే తీసుకోదా? తీసుకుంటది, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ ఏ ఇచ్చామనుకో తీసుకుంటది. A = A అంటే కన్ఫ్యూజ్ అవుతారు. B అని ఇచ్చాము సపోజ్, తీసుకుంది. ఏ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? B వచ్చింది. ఏమై క్లియర్? సార్ ఇది ఒకసారి మళ్ళీ చెప్తే అర్థం కాదు. ఏది? ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అదే A = సింగిల్ కొటేషన్ A చెప్పారు కదా అక్కడ నుంచి. A నేను సీక్వెన్స్ ఆఫ్ కేటగిరీ అంటే మల్టిపుల్ వాల్యూస్ తీసుకున్నా, హరి అని. ఏ అంటే హరి వచ్చింది. సింగిల్ వాల్యూ కూడా తీసుకున్నా, A = A అని కానీ ఏదైనా. అప్పుడు ఏం ప్రింట్ అయింది? ఏ ప్రింట్ అయింది. సింగిల్ కోట్స్ మధ్యలో ఉంటే చాలా అదేమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా? A = H అని తీసుకున్నా, అప్పుడు ఏమవుతుంది? ఏ అనేది టైప్ చెక్ చేస్తే STRA. సింగిల్ కోట్ లో ఉంటే చాలు. సపోజ్ A = H అని తీసుకుంటే ఇది ఏమవుతుంది? ఐఎమ్ అసైనింగ్ వేరియబుల్ H to A. ఇక్కడ H కూడా వేరియబుల్. సపోజ్ A = H అని ఇలా తీసుకుంటే ఇది ఏమవుతుంది? ఐఎమ్ అసైనింగ్ H అనే వాల్యూ ఏకి ఇస్తున్నాం, అప్పుడు ఏ వాల్యూ H అవుతుంది. ఇక్కడ మాత్రం H లోపల ఏదో వాల్యూ ఉంది, ఆ వాల్యూని దీనికి సపోర్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది. A = H అన్నాం అనుకో, ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ గా అది ఏ నొటేషన్ లేదు కాబట్టి H ఒక వేరియబులే, A కూడా వేరియబులే. అంటే H లో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది. అదే A = H అని ఇలా ఇచ్చామనుకో, ఏలోకి ఈ వాల్యూ వెళ్తుంది. H అనేది వాల్యూ ఇక్కడ సింగిల్ కోట్స్ మధ్యలో ఉందండి. ఏ టైపు? STR. క్లియర్? క్లియర్ అందరికి? ఎవరికైనా Yes, డౌట్ sir. ఉందా? మరి ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. మై ఇంటెన్షన్ ఈస్ టు స్టోర్ మల్టిపుల్ లైన్స్. అడ్రస్ స్టోర్ చేయాలనుకున్నా, ఏలోనే నేను ఏం చేయాలనుకున్నా, అడ్రస్ స్టోర్ చేయాలనుకుని సింగిల్ కోట్స్ లో ఇచ్చా, కరుణాకర్. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నా నెక్స్ట్ లైన్ కోసమని, కానీ నేను ఏ స్ట్రింగ్ ఇచ్చా? సింగిల్ కోట్ ఇచ్చా. సింగిల్ కోట్ ఏ దానికి వాడచ్చు? ఓన్లీ సింగిల్ లైన్ స్ట్రింగ్ కి వాడచ్చు. ఓకేనా? అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అని వచ్చింది ఎంటర్ కొడతాను. అదే నేను A = ట్రిపుల్ కోట్ ఇచ్చా, ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఇచ్చా. సపోజ్ ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఇచ్చా. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టా, కిందకు వచ్చింది. ఓకే, ఎంటర్ కొట్టా. ఇది క్లోజ్ చేయాలంటే నేను ఎలా చేయాలి? సింగిల్ కోట్స్ 3 ఇచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎంటర్ కొడితే ఏలో స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఏని ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఏ వచ్చిందా? ప్రింట్ ఆఫ్ ఏ అంటే 3 వచ్చేసినాయి, కరుణాకర్ నాయుడు, రాప్తాడు, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఏమై క్లియర్? ఇప్పుడు నేను క్వశ్చన్స్ తర్వాత చెప్పండి, ఇది చెప్తే మీకు వచ్చేసినట్టే, కన్ఫ్యూజన్ లేదు. మై ఇంటెన్షన్ ఈస్ టు స్టోర్ అనుష. ఎలా స్టోర్ చేయొచ్చు? ఏ అనే వేరియబుల్లో అనుషాన్ని స్టోర్ చేయాలి నేను. ఎలా స్టోర్ చేయొచ్చు? ఎన్ని వేస్ ఉన్నాయి దీనికోసం చెప్పండి, ఒకరు చెప్పండి. 4 ways. 4 వేస్ ఉన్నాయి. ఎలా చేయొచ్చు? సింగిల్ కోట్స్ మధ్యలో చేయొచ్చు, లేకపోతే డబుల్ కోట్స్ మధ్యలో అనౌన్స్ అయ్యవచ్చు, లేకుంటే ట్రిపుల్ సింగిల్ కోట్స్ మధ్యలో అనౌన్స్ అనివ్వచ్చు, లేకపోతే ట్రిపుల్ డబుల్ కోట్స్ మధ్యలో అనుష అని ఇవ్వచ్చు. ఓకేనా? మై ఇంటెన్షన్ ఇస్ టు స్టోర్ అనుష అడ్రస్. ఓకే, అనుష వైజాగ్. If my intention is to store this Andhra Pradesh, how many 2 ways, sir. possibilities are there? Only 2 possibilities. Okay, only possibilities Oh. triple single quotes, Triple single quote, triple double quotes. Okay, these are the only possibilities. This is called multi-line STR data. ఏమంటారు దీన్ని? ఎక్కడ యూజ్ అయ్యింది ఇది మీకు? మీరు ఫైల్స్ లో డేటాని
మీరు ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు ఫైల్స్ అనే టాపిక్ ఉంటుంది మనకు. మీరు టెక్స్ట్ ఫైల్స్ లైఫ్ లో చూస్తుంటారు. ఇప్పుడు బుక్స్ అంతా ఫైల్సే కదా, అటువంటివి మనం ప్రాసెస్ చేయాలన్నప్పుడు లాంగ్వేజ్ యూజ్ చేసి అప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి. మల్టీ లైన్ ఎస్టిఆర్ డేటా, స్ట్రింగ్ డేటా అంటారు. దీన్ని ఏమంటారు? సింగిల్ లైన్ స్ట్రింగ్ డేటా అంటారు. క్లియర్ ఇక్కడ దాకా? ఈజ్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ విత్ మల్టీ లైన్ ఎస్టిఆర్ డేటా అండ్ సింగిల్ లైన్ ఎస్టిఆర్ డేటా? క్లాస్ లాస్ట్ వరకు వినండి. లాస్ట్ లో నేను ఓకే చెప్పిన తర్వాత అప్పుడు క్లోజ్ చేయండి, అప్పుడు దాకా ఉండండి. ఓకేనా? మధ్యలో కొంతమంది తెలిసిందే లేని డ్రాప్ అయిపోతున్నారు. ఖచ్చితంగా కొత్త పాయింట్స్ ఉంటాయి మీకు ఎంత తెలిసినా సరే. సింగిల్ లైన్ ఎస్టిఆర్, మల్టీ లైన్ ఎస్టిఆర్ క్లియర్ అందరికి? Yes, sir. Clear, sir. ఓకే. ఏమైనా స్టోర్ చేయొచ్చు. నేను ఏమేమి స్టోర్ చేయొచ్చు అని చెప్పాను? స్పెషల్ సింబల్స్ కూడా స్టోర్ చేయొచ్చు అని చెప్పాను. ఎస్ ఈక్వల్ టు ఏ స్టోర్ చేయాలన్నా విత్ ఇన్ సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ అది ఫాలో అవ్వండి. @hash. ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఇవన్నీ స్టోర్ చేస్తే? సింగిల్ కోట్ మధ్యలో ఉందా లేదా? అంతే. ఓకే. ఎస్ ప్రింట్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఎస్ కామా టైప్ ఆఫ్ ఎస్ చిందా. దిస్ ఈజ్ ఎస్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ఎస్టిఆర్. స్పెషల్ సింబల్ చేయొచ్చు అని చెప్పా. ఇంకా న్యూమరిక్ డేటా చేయొచ్చు అని చెప్పా. 1 2 3 4 5. ఓకే. సింగిల్ కోట్ లో ఇచ్చా కాబట్టి ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? 1 2 3 4 5 అండ్ క్లాస్ ఈజ్ ఎస్టిఆర్. ఇంకా ఏం చెప్పా? స్ట్రింగ్స్ చేయొచ్చు అని చెప్పా. ఆల్రెడీ స్ట్రింగ్స్ చేసాం. ఎస్ ఈక్వల్ టు శిరీష. ఓకే. నా ప్రింట్ వచ్చింది. ఇంకా ఏం చెప్పా? ఇదే కదా డెఫినేషన్. ఆల్ఫా న్యూమరిక్. ఎస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ఆల్ఫా న్యూమరిక్? king 1. ప్రింట్ king 1, ఎస్టిఆర్. ఓకేనా? ఇంకా ఆల్ఫా న్యూమరిక్ అయిపోయింది, ఎస్టిఆర్ అయిపోయింది. టెక్స్ట్ సేవ్ చేయొచ్చుగా, ఇప్పుడేగా చెప్పింది. ఏజ్ ఈక్వల్ టు మై అడ్రస్. ఇఫ్ యూ వాంట్ స్టోర్ అడ్రస్, ఎన్ని లైన్స్ ఉన్నా ఇబ్బంది లేదు. ఓకేనా? షుడ్ బి క్లోజ్డ్ బిట్వీన్ ట్రిపుల్ కోట్స్ కానీ ట్రిపుల్ సింగిల్ కోట్స్ కానీ ట్రిపుల్ డబుల్ కోట్స్ కానీ. నేను స్టార్టింగ్ ట్రిపుల్ సింగిల్ కోట్ ఇచ్చా కాబట్టి ట్రిపుల్ డబుల్ కోట్స్ అని క్లోజ్ చేశాను. ప్రింట్ వాట్ హ్యాపెన్స్? ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. వచ్చిందా? కర్ణాక నాయుడు పర్వతనేని, రాప్తాడు, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. క్లియరా? ఇంతే కదా మనం చేసుకుంది. ద పర్పస్ ఆఫ్ ఎస్టిఆర్ ఈస్ టు స్టోర్ string data, text data, and alphanumeric data, numeric data, and any special symbols enclosed within single quote or double quote or triple single quotes or triple double quotes. Am I clear with the definition and all the things? మీరు ఓకే అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. Yes, sir. Clear, sir. Clear, sir. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. Very, very important topic. How to clear it? OS dot system of CLS. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రింగ్ డేటా ఎలా మెమరీ ఆర్గనైజ్ అయి ఉంటుందంటే, సపోజ్ ఎస్ ఈక్వల్ టు హరి అని తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? హరి అని తీసుకున్నారు. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఇవి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. లెంత్ ఆఫ్ ఎస్ అంటే ఎంత ఉంటాయి? 4 క్యారెక్టర్స్ వస్తాయి, మీకు తెలిసిందే.
ఇవన్నీ ఇంటర్నల్ గా ఇలా స్టోర్ ఉంటాయి. 4 మెమరీ స్పేసెస్ అడ్జాసెంట్ టుగెదర్ స్టోర్ ఉంటాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. ఫస్ట్ దాంట్లో హెచ్, సెకండ్ దాంట్లో ఏ ఆర్ ఐ. దీనికి ఇండెక్సింగ్ ఉంటుంది. ఆల్వేస్ ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 ఇలా మెమరీ ఆర్గనైజ్ అయి ఉంటుంది. ఓకే, సపోజ్ ఎస్ ఈక్వల్ టు పైథాన్ అని తీసుకున్నాం అనుకో, ఎన్ని మెమరీ ఆర్గనైజేషన్స్ చెప్పండి, ఎన్ని లెటర్స్ ఉంటాయి అన్ని? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. అర్థమవుతుందా? ఇలా ఆర్గనైజ్ అయి ఉంటాయి. పి వై టి హెచ్ ఓ ఎన్. am I clear? Index starts with 0 1 2 3 4 5. లేకుంటే నెగటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. నెగటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, -1 -2 -3 -4 -5 -6. ఈ విధంగా ఇంటర్నల్ గా స్టోర్ ఉంటాయి. ఓకేనా, దాంతో యూజ్ ఏంటి అని చూద్దాం. పాజిటివ్ ఇండెక్స్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్స్ అయితే రైట్ టు లెఫ్ట్ ఇలా ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? -1 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు -n. ఓకేనా, ఇదేమో 0 టు +n. దీన్ని ఫార్వర్డ్ డైరెక్షన్ అంటారు. అర్థమవుతుందా ఇది? దీన్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటారు. బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. ఈ పాయింట్ క్లియర్ ఉంటుందా? ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఏంటి అసలు దీనివల్ల యూజ్ ఏంటి చూద్దాం. మెమరీ మేనేజ్మెంట్ ఇలా ఉంటుంది. చెప్పండి, డౌట్ ఉందా ఏమన్నా? సగం సగం మాట్లాడబోతుంది, క్లియర్ గా మాట్లాడండి. ఆపరేషన్స్ ఆన్ ఎస్టిఆర్ డేటా. నెక్స్ట్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ ఆన్ ఎస్టిఆర్ డేటా. ఎస్టిఆర్ డేటా మీద ఆపరేషన్స్ ఏంటి? మనం ఐఎన్టీ డేటా మీద ఏం చేసాం? ఇంటి డేటా మీద ఆపరేషన్ చేసామా లేదా? విచ్ ఆపరేషన్స్ ఆర్ అలౌడ్? ఆల్ అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆర్ అలౌడ్. బూల్ మీద ఆల్ అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆర్ అలౌడ్. ఓకే, ట్రూ వాల్యూ ఏమో 1 అని, ఫాల్స్ వాల్యూ 0 అని చేసాం. అలాగనే ఫ్లోట్ మీద కూడా ఆల్ ఆపరేషన్స్ ఆర్ అలౌడ్. కాంప్లెక్స్ ఆల్సో అలౌడ్ ఆల్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ ABS function. ABS function is for to calculate magnitude or modulus. It shows the distance from the origin in complex plane. Am I clear? Likewise, if you want to perform any operations on STR, మీరు అలాగా STR మీద కూడా ఏమైనా ఆపరేషన్ చేయొచ్చా అంటే చాలా ఆపరేషన్ చేయొచ్చు STR మీద. ఇవి 2 parts ఉంటాయి. ఆపరేషన్స్ ఆన్ STR 2 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సెకండ్ పార్ట్ ఒక 5 days తర్వాత డిస్కస్ చేయాల్సిన, డేటా టైప్స్ అయిన తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే, ఇట్ నీడ్స్ సమ్ సపరేట్ టాపిక్స్. am I clear? ఆపరేషన్స్ ఆన్ STR ఏమున్నాయంటే ఫస్ట్ పార్ట్ లో 2 ఆపరేషన్ చేస్తాం. ఆన్ STR డేటా వీ కెన్ పర్ఫార్మ్ 2 types ఆఫ్ ఆపరేషన్. దస్ ఆర్ ఏంటి ఆ 2 types అంటే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఫాలో అవుతున్నారా లేదా అందరూ? ఎన్ని ఆపరేషన్ చేయొచ్చు STR డేటా మీద చెప్పండి? ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇండెక్సింగ్ స్లైసింగ్. మరి ఇవి చూడాలి, ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి క్లియర్ గా. ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ అంటే ఒక డేటా. S ఈక్వల్ టు పైథాన్ అని ఉంది. ఓకే, ఇండెక్సింగ్ అంటే ఈ స్ట్రింగ్ నుంచి గివెన్ స్ట్రింగ్ ఇది S ఈక్వల్ టు పైథాన్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చారు, ఒక వేరియబుల్ తీసుకున్నారు. దాని నుంచి ఏదైనా సింగిల్ వాల్యూ తెచ్చుకోవాలనుకుంటే మనం దాన్ని ఇండెక్సింగ్ అంటాం. ఇప్పుడు హెచ్ ఉంది, హెచ్ అనే వాల్యూ కావాలి నాకు. గివెన్ స్ట్రింగ్, దీన్ని మెయిన్ స్ట్రింగ్ అంటాం. గివెన్ స్ట్రింగ్ నుంచి ఒక సింగిల్ వాల్యూ ఏదైనా కావాలి, హెచ్ కావాలనుకో మనం ఎలా తెచ్చుకోవచ్చు? త్రూ ఇండెక్సింగ్ తెచ్చుకోవచ్చు. మనకు ఓ కావాలనుకో త్రూ ఇండెక్సింగ్ తెచ్చుకోవచ్చు. సింగిల్ వాల్యూ పి కావాలనుకో త్రూ ఇండెక్సింగ్ తెచ్చుకోవచ్చు. వై కావాలన్నా త్రూ ఇండెక్సింగ్, టీ కావాలన్నా త్రూ ఇండెక్సింగ్. క్లియర్? ఎన్ కావాలన్నా త్రూ ఇండెక్సింగ్ తెచ్చుకోవచ్చు. ఇండెక్సింగ్ అంటే ఏం చెప్పచ్చు?
The process of obtaining single value from the main str object is called indexing. ఒక మెయిన్ str ఆబ్జెక్ట్ నుంచి ఒక సింగిల్ వాల్యూ తెచ్చుకోవడానికి మనం ఏమి చేస్తాం, ఇండెక్సింగ్ చేస్తాం. ఇండెక్సింగ్ అంటే ఏమని చెప్పొచ్చు, ద ప్రాసెస్ ఆఫ్ obtaining సింగిల్ వాల్యూ ఫ్రమ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్ మెయిన్ str ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఇండెక్సింగ్. అందరు క్లియర్ ఇండెక్సింగ్ డెఫినేషన్? Yes, sir. అలానే స్లైసింగ్ అంటే ఏంటి చూడండి. స్లైసింగ్ అంటే వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఏం వాల్యూస్ తెచ్చుకున్నాం, సింగిల్ వాల్యూ తెచ్చుకున్నాం. ఏమై క్లియర్? సింగిల్ వాల్యూ తెచ్చుకున్నాం. స్లైసింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ obtaining రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద గివెన్ మెయిన్ స్ట్రింగ్. రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఏం చేస్తున్నా, YTH అనేది తీసుకోవాలనుకున్నా. ఏం తీసుకోవాలనుకున్నా, YTH. ఇదేంటి, ఒక సబ్ స్ట్రింగ్ కదా, ఇది ఎక్కడ ఉంది, YTH అనేది మెయిన్ స్ట్రింగ్ లో ఉంది, అక్కడ తీసుకోవాలనుకున్నా. లేకుంటే ఏదైనా సరే ON అని తీసుకోవాలనుకున్నా, ఇది ఇక్కడే ఉంది కదా. లేకుంటే HON అని తీసుకోవాలనుకున్నా, లేకుంటే THON అని తీసుకోవాలనుకున్నా. ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఎనీ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద గివెన్ మెయిన్ స్ట్రింగ్, దట్ ఈస్ కాల్డ్ స్లైసింగ్. సింగిల్ వాల్యూ తెచ్చుకోవాలంటే ఇండెక్సింగ్ వాడతాం, ఇటు రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ తెచ్చుకోవాలంటే స్లైసింగ్ వాడతాం. ఈజ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ డెఫినేషన్ క్లియర్ టు ఆల్? ఇండెక్సింగ్ స్లైసింగ్ డెఫినేషన్ క్లియరా? Yes. Yes, sir. మరి ఇండెక్సింగ్ ఎలా చేస్తాం, సింగిల్ వాల్యూ రావాలి ఎలా చేస్తాం అంటే వెరీ సింపుల్. ఇండెక్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, పాజిటివ్ ఇండెక్స్ ఉంది, నెగిటివ్ ఇండెక్స్ ఉంది. ఇప్పుడే చెప్పా, పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to n వాల్యూ, నెగిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 to -n వాల్యూ. అంతేనా? ఫాలో అవుతున్నారు లేదా? Yes, ఇప్పుడు sir. S ఈక్వల్ టు ఏముంది, పైథాన్. అది ఇంటర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ ఎలా ఉంటది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. S ఈక్వల్ టు పైథాన్, మెమరీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, పాజిటివ్ ఇండెక్స్ అయితే 0 1 2 3 4 5. నెగిటివ్ ఇండెక్స్ అయితే if it is negative index starts from -1. Hello, -2. -1 -2. రమేష్ ఫోన్ చేస్తారు. సరే క్లాస్ లో ఉన్నా, మళ్ళీ చేస్తాను. -1 -2 -3 -4 -5 -6. ఓకేనా? ఇండెక్సింగ్ వరకు క్లియరా? దీన్ని ఏమంటారు, 0 నుంచి స్టార్ట్ అయ్యేదాన్ని పాజిటివ్ ఇండెక్సింగ్ అంటారు, లేదంటే ఇటు నుంచి వస్తే నెగిటివ్ ఇండెక్స్ అంటారు. ఫస్ట్ ఆపరేషన్ ఏమని చెప్పా, ఇండెక్సింగ్ అన్న. ఇండెక్సింగ్ అంటే మీనింగ్ ఏంటి, ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ సింగిల్ వాల్యూ ఫ్రమ్ గివెన్ స్ట్రింగ్. గివెన్ స్ట్రింగ్ ఏంటి, STR ఆబ్జెక్ట్ ఏంటి, S లో నుంచి నీకు ఏం కావాలి, రిక్వైర్మెంట్ నాకు ఈ T కావాలి. T కావాలంటే ఎన్నో ఇండెక్స్ లో ఉంది, అది 2. T 2 ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి S(2) ఇలా ఇచ్చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి T వస్తుంది. సపోజ్ నాకు O కావాలనుకో ఏం చేయాలి, S(O) ఇండెక్స్ నెంబర్ ఎంత, 4. ఓకే, 4 అయినా ఓనే వస్తుంది, లేకుంటే నెగిటివ్ ఇండెక్స్ అయినా ఇచ్చి S(-2) అయినా సరే అదే వస్తుంది, ఓనే వస్తుంది. సపోజ్ n కావాలి నాకు, ఐ వాంట్ టు ఫెచ్ n వాల్యూ, సింగిల్ వాల్యూ. ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ సింగిల్ వాల్యూ ఏం వాడతాం, ఇండెక్సింగ్. హౌ యు ఆర్ యూజింగ్ ఇండెక్సింగ్, ఈ లోపల n యొక్క ఇండెక్స్ ఏంటి, -1 కానీ 5 కానీ ఏది ఇచ్చినా ఒకటే వస్తుంది. -1 ఇచ్చిన n వస్తుంది, S(5) ఇచ్చినా కూడా n వస్తుంది. ఆర్ యూ ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఫాలో అవుతున్నారా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. నో డౌట్స్. ఇప్పుడు ఇండెక్సింగ్ అంటే అర్థమైందా క్లియర్ గా? ప్రాక్టికల్ గా చూద్దామా? ఆర్ యు రెడీ? Yes, sir. Yes, sir. S ఈక్వల్ టు పైథాన్. ఇప్పుడు నాకు ఐ వాంట్ టు క్యాప్చర్ n. హౌ టు క్యాప్చర్,
సరే ఒకసారి మీకు ఈజీ రిప్రజెంటేషన్ కోసం డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేస్తాను. పి వై టి హెచ్ ఓ ఎన్. మీరే అందరు కలిసి చెప్పండి ఆన్సర్. -1, -2, -3, -4, -5, -6. 0, 1, 2, 3, 4, 5. I want to capture O in negative indexing. What is the answer? S of -2. S of -2. S of -2. వచ్చిందా? 0 O వచ్చింది కదా. నాకు T క్యాప్చర్ చేయాలి. పాజిటివ్ ఇండెక్స్ చెప్పండి. S of 2. S of 2. T వచ్చింది. I want to capture P. How to capture P? S of S 0. of 0. S of 0. S of 0 or S of -6. -6. S of 0 అన్న P నే S of -6 అన్న కూడా P. ఓకే. సపోజ్ నేను S of జాగ్రత్త అబ్జర్వ్ చేయండి 100 అని ఇచ్చా. ఈస్ దేర్ ఎనీ 100? ఈస్ దేర్ 100 ఉందా? No. No. ఎంతవరకు ఉన్నాయి? 0 to 5 ఉంది, లేకుంటే -1 to -6 ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది? ఇండెక్స్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు? ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఉంది కాబట్టి ఇండెక్స్ ఎర్రర్ అని వచ్చింది. క్లియరా? సపోజ్ ఇఫ్ ఐ గివ్ -100 -100 ఉందా? No. లేదు. మైనస్ లో ఎక్కడి వరకు ఇవ్వచ్చు? -6 వరకు ఇస్తే వస్తుంది. S of -6 అంటే -6 దగ్గర వాల్యూ ఉందా లేదా? -6 కంటే ఎక్కువ ఇస్తే ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఎర్రర్. ఏమా క్లియర్? Yes, sir. ఇప్పుడు -7 ఇచ్చాం, ఏం జరిగింది? ఇండెక్స్ ఎర్రర్, Index error. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఏమా క్లియర్ అప్ టు దిస్? Yes, Sir. yes, sir. ఇండెక్సింగ్ క్లియరా అందరికి? చెప్పండి. డౌట్ ఎవరికైనా? డౌట్ ఉందా ఎవరికైనా? No. No, sir. నో డౌట్. ఎవరికి లేదు కదా డౌట్? ఈ ఇండెక్సింగ్ ఎక్కడ వాడతారు? ఇండెక్సింగ్ ఎక్కడ వాడతారు? మనం ఏదైనా స్ట్రింగ్ ని మాడిఫై చేయాలనుకో, ఇప్పుడు పైథాన్ బదులు జైథాన్ అని చేయాలనుకున్నాం మనం. S of 0. S of 0 లో ఏముంది యాక్చువల్ గా? P. S of 0 లో ఏముంది? P. P ఉంది. P ఉంది. S of 0 కి నేను ఏదైనా అసైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ P ఉంది, నేను J చేయడానికి ట్రై చేస్తున్నా. ఐ వాంట్ అసైన్ J. తీసుకుంటుందా? No, ఎందుకు తీసుకోదు? it is immutable. ఇమ్యూటబుల్ అంటే మీకు తెలియదు. నిన్న ఇమ్యూటబుల్ అని చెప్పి అంటే ఐటమ్ అసైన్మెంట్ సపోర్ట్ చేయదు. ఓకే, టైప్ ఎర్రర్ అని వచ్చింది. str ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఐటమ్ అసైన్మెంట్ సపోర్ట్ చేయకపోతే దాన్ని ఏమంటాం? Immutable. నిన్న చెప్పాక Immutable. 2 టైప్స్ ఉన్నాయి, మ్యూటబుల్, ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏమైతుంది? మాడిఫికేషన్స్ అలో, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. మాడిఫికేషన్స్ అండ్ అప్డేషన్స్ ఆర్ అలౌడ్ అట్ ద సేమ్ అడ్రస్. ఇమ్యూటబుల్ అంటే It does not change modifications the never order. allows or item assignment not possible. Modification allow చేయదు సేమ్ అడ్రస్ దగ్గర.
ఐటమ్ అసైన్మెంట్ పాసిబుల్ కాదు. ఏది జరిగినా సరే దాన్ని ఏమంటాం, ఇమ్యూటబుల్ అంటాం. am I క్లియర్? Yes, sir. క్లియరా కదా? Sir. Clear. మనం Clear, ఏదైనా sir. ఫస్ట్ లెటర్ తెచ్చుకోవాలా, లాస్ట్ లెటర్ తెచ్చుకోవాలా ఒక థియరీలో, ఏం చేయొచ్చు మనం? ఫస్ట్ లెటర్ కావాలంటే Index. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ రాసి చూపిస్తాను. నా నేమ్ ఏంటి? ఫుల్ నేమ్ ఉంది. పర్వతనేని కరుణాకర్ నాయుడు. నాకేం కావాలంటే ఇనీషియల్ లెటర్స్ ఫామ్ చేసేది కావాలి, అంటే అబ్రివేషన్ లాగా. నాకు ఇనీషియల్ అనే వేరియబుల్లో ఏం స్టోర్ కావాలి? ఫస్ట్ లెటర్స్ ఉన్నాయా? ఏముంది? ఫస్ట్ లెటర్ పి, సెకండ్ లెటర్ కే, ఎన్, అండ్ పికేఎన్ అని రావాలి ఆన్సర్. ఇలా రావాలంటే మనం ఏం చేయొచ్చు? గివెన్ స్ట్రింగ్ ఇది ఫుల్ నేమ్ అని ఇచ్చా. ఫుల్ నేమ్ నుంచి పి రావాలంటే ఏంటి? ఫుల్ నేమ్ నుంచి పి రావాలంటే ఎట్లా ఇచ్చు? ఫుల్ నేమ్ ఆఫ్, చెప్పండి, ఫుల్ నేమ్ ఆఫ్ ఏం చేస్తే వస్తుంది? Index. 0 అని ఇస్తారు. ఫుల్ నేమ్ ఆఫ్ 0 అని ఇస్తే వెరీ గుడ్, పి అని వచ్చేసింది. ఓకేనా? ఫుల్ నేమ్ ఆఫ్ 0 అని ఇస్తే పి వచ్చింది. మళ్ళీ కే రావాలి, ఎన్ రావాలి, అంతేనా? కే రావాలి, ఎన్ రావాలి. ఈ రెండు రావాలంటే ఎట్లా? ఇలాంటి యూజ్ కేస్ కోసం మనం ఇండెక్సింగ్ వాడతాం. ఓకేనా? ఇది యూజ్ కేస్ రిమెంబర్ పెట్టుకోండి. స్లైసింగ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇండెక్స్ అనే ఫంక్షన్ వస్తుంది, అప్పుడు చెప్తాం. యూజ్ కేస్ రిమెంబర్ చేసుకుంటారా? ఇప్పుడు చెప్తే లిటిల్ అడ్వాన్స్ Yes. అవుతుంది. కాకపోతే యూజ్ కేస్ ఒకటి మీరు సాల్వ్ చేయడానికి ఇచ్చారు. ఇప్పుడు కాదు, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో సాల్వ్ చేయొచ్చు, కొన్ని ఫంక్షన్స్ డిస్కస్ చేస్తే. ఓకేనా? క్లియరా? Yes, sir. Okay. సపోజ్ ఇంకా చూడండి ఎగ్జాంపుల్స్. మీ పాన్ నెంబర్ ఉంటుంది, ఎట్లా? మీ పాన్ నెంబర్ తీసుకోండి ఏదైనా. BHSPP 5351B, ఇది పాన్ నెంబర్. పాన్ ఈజ్ ఈక్వల్ ఇలా ఉంటుంది. కానీ మనకు చూపించేటప్పుడు ఎలా చూపిస్తుంది అవుట్పుట్? ఎక్కడైనా మీరు చూసేటప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? BHSP స్టార్ స్టార్ ఇలా వస్తుందా? Yes, sir. ఇలా వచ్చి లాస్ట్ లో 1B ఇలా వచ్చింటది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేశారా లేదా? ఇది Yes, sir. Yes, sir. చేశారు Mark కదా. one. దీనికోసం కూడా మనం ఏం వాడతామంటే ఇండెక్సింగ్ వాడతాం. దీన్ని ఏమంటామంటే మాస్కింగ్ అంటాం. ఓకే, ఇండెక్సింగ్ వాడతాం. ఇవన్నీ ఎగ్జాంపుల్ చేయడానికి ఒక 5 minutes వెయిట్ చేస్తే చేద్దాం. మనకి స్లైసింగ్ కొంచెం కావాల్సి ఉంది, కాకపోతే ఇండెక్సింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఇప్పుడు స్టూడెంట్స్ వి ఈమెయిల్ అడ్రస్లు తీసుకున్నాం. ఓకే, karunakar.paratneni@infosys.com, siri.paratneni@itc.com, nagendra.neni@capgemini.com, సంథింగ్. ఇంకా hari.123@gmail.com,
దీనిలో ఏమంటాం లాస్ట్ లో ఉన్న వాటిని తెలుసా? capgemini.com, itc.com, infosys.com, gmail.com ఏమంటాం వీటిని? చెప్పండి ఏమంటాం? ఈ ఇన్ఫోసిస్ అని కానీ ఐటీసీ, క్యాప్జెమిని, జీమెయిల్ వీటిని డొమైన్ అంటారు తెలుసా? ఏమంటారు? domain. డొమైన్ అంటారు. ఉన్నారా నిద్రపోతున్నారా? Yes, sir. ఉన్నాం సార్. మనం ఇలా చాలా మెయిల్స్ ఉన్నాయి, వాటిలో మనం ఇన్ఫోసిస్ లేకుంటే ఐటీసీ ఈ డొమైన్స్ అన్ని క్యాప్చర్ చేయాలి. క్యాప్జెమిని, జీమెయిల్ ఇలా క్యాప్చర్ చేయడానికి కూడా ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయి లేదా మీకు రియల్ టైంలో? మీకు డేటా డిఫరెంట్ సోర్స్ నుంచి వచ్చింది, ఇలా రిక్వైర్మెంట్ వచ్చింది, ఏం చేస్తారు మీరు అప్పుడు? ఖచ్చితంగా అప్పుడు కూడా ఇండెక్సింగ్ వాడతాం. ఎలా అనేది నేను చూపిస్తాను, ఒకరు చూస్తే మీకు అన్ని ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? మనకి ఫైల్స్ ఉంటాయి, చాలా ఫైల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. మీకు ఎగ్జాంపుల్స్ గుర్తుంటే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. రియల్ టైంలో ఫైల్స్ పీడిఎఫ్ అని ఉంటాయి, abc.pdf, xyz డాట్, చెప్పండి ఇంకా ఏమున్నాయో ఫైల్ ఎక్స్టెన్షన్ మీకు తెలిసినవి. PPT. ఇంకా ram.txt ఉంటాయి కదా, hari.py, ఇలా రకరకాల ఎక్స్టెన్షన్ ఉన్నాయనుకో, మీ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇదైతేనే ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే నాకు అలో ఉంటుంది. అప్పుడు చెక్ చేయాలంటే ఏం చేయాలి? దీని నుంచి ఎక్స్టెన్షన్ చెక్ చేసుకోవాలి. పీడిఎఫ్ అని వాల్యూ తీయాలి, జేపీఈజీ అని తీయాలి, ఓకే, పీవై అని తీయాలి. ఓన్లీ పీడిఎఫ్ అయితేనే మనకి వాల్యూ నెక్స్ట్ జరగాలి, లేకపోతే వద్దు. ఆ ఫైల్ సెలెక్ట్, వేరే ఫైల్ సెలెక్షన్ వద్దు అని అనుకో. అప్పుడు డిసిజన్ తీసుకోవాలన్నా సరే అప్పుడు ఇండెక్సింగ్ యూజ్ అవుతుంది. ఓకేనా? క్లియర్ ఇక్కడ దాకా అప్లికేషన్స్, ఆన్సర్స్ ఇది నెక్స్ట్ స్లైసింగ్ అయిన తర్వాత చెప్తా. ఓకేనా? మనకి స్ట్రింగ్ అనేది మ్యూటబులా ఇమ్యూటబులా? Immutable. immutable. ఇమ్యూటబుల్. ఓకేనా? స్ట్రింగ్ ఇండెక్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? Slicing. స్లైసింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైసింగ్. చూడండి, స్లైసింగ్ అంటే ఏంటి? To obtain range of characters from the given ఓకే, index. ఎవరికి నిద్ర ఏం రావట్లేదు కదా? ఇక్కడ నిద్రపోతే మీరు ఇంకా మేల్కోవాల్సిన అవసరం లేదు. స్లైసింగ్ అంటే అబ్టైనింగ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ గివెన్ మెయిన్ స్ట్రింగ్. సపోజ్ s ఈక్వల్ టు స్నోఫ్లేక్ ఇజ్ ఎ స్ట్రింగ్. s ఈక్వల్ స్నోఫ్లేక్ తీసుకున్నా, నాకేం కావాలి? నవ్ అనేది కావాలి. ఇక్కడ నుంచి NOW నవ్, లేకపోతే ఫ్లేక్ కావాలి. ఎలా తెచ్చుకోవచ్చు? సబ్ స్ట్రింగ్స్ కావాలంటే లేక్ కావాలి, లేకుంటే లేక్ అయ్యి ఇలాగా ఇవి తెచ్చుకోవాలంటే సబ్ స్ట్రింగ్స్ ఇవన్నీ ఇక్కడ ప్రజెంట్ అయినాగా. నవ్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయింది, FLAKE అనేది ఇక్కడ ఉంది, LAKE లేక్ కూడా ఇక్కడే ఉంది. ఓకే, ఇలాంటి ప్రాసెస్ ఆఫ్ obtaining సబ్ స్ట్రింగ్స్ ఫ్రమ్ గివెన్ మెయిన్ స్ట్రింగ్స్ ఈజ్ కాల్డ్ స్లైసింగ్. ఏమై క్లియర్ విత్ డెఫినేషన్? డెఫినేషన్ క్లియరా? Yes, sir. ఓకే, ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తారు స్లైసింగ్ అంటే. చాలా సింపుల్. స్లైసింగ్ సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే str ఆబ్జెక్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా? ఓపెన్ బ్రాకెట్ లో 3 ఉంటాయి. ఏముంటాయి? ఎక్కడి నుంచి తీసుకోవాలి? స్టార్ట్ కోలన్ ఎక్కడి వరకు తీసుకోవాలా?
ఎండ్ కోలన్ స్టెప్ 3 వాల్యూస్ ఉంటాయి. చెప్పండి సింటాక్స్. ఎస్టిఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్. ఓకేనా? క్లియర్ ఎక్కడ దాకా? Clear. క్లియర్. స్టార్ట్ అంటే ఏంటి, ఎండ్ అంటే ఏంటి, స్టెప్ అంటే ఏంటి చూస్తే చాలు. స్టార్ట్ సింటాక్స్ అర్థమైతే మీకు వచ్చేస్తుంది. స్టార్ట్ అంటే ఏంటి? స్టార్ట్ ఈస్ ద ఇండెక్స్ వేర్ ద స్లైస్ బిగాన్స్. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు సపోజ్ నేను ఏం తీసుకున్నా, PYTHON తీసుకున్నా. ఎలా ఆర్గనైజ్ ఉంటుంది PYTHON? PYTHON -1 -2 -3 -4 -5 -6. 0 నుంచి అయితే 0 1 2 3 4 5. క్లియర్ ఇక్కడ దాకా? ఇలానే కదా ఆర్గనైజ్ అయి ఉంటుంది. హలో, ప్లీజ్ రిప్లై మీ. Yes. హలో, Yes, sir. ఓకే. పైథాన్ ఈజ్ ఆర్గనైజ్ లైక్ దిస్. నాకు ఒకవేళ ఓఎన్ అని కావాలనుకో, సపోజ్ ఓఎన్ కావాలి. ఓకేనా? ఇది రిక్వైర్డ్ స్ట్రింగ్. ఇక్కడ ఓఎన్ కావాలంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది అది? ఓ అనేది 4. దాని ఇండెక్స్ నెంబర్ ఎంత? ఓ 4. ఇండెక్స్ నెంబర్ 4 కదా. దాన్నే స్టార్ట్ అనేది ఇండెక్స్ ఆఫ్ ద వేర్ స్లైస్ బిగన్స్. మన స్లైస్ ఓఎన్ అనేది సబ్ స్ట్రింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మెయిన్ స్ట్రింగ్ లో అనేది స్టార్ట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇండెక్స్ వేర్ స్లైస్ బిగిన్స్. ఇండెక్స్ వేర్ స్లైస్ బిగిన్స్ అంటే ఆ లెటర్ ని కూడా తీసుకుంటది. ఇది స్టార్ట్ అనే పాయింట్ ఇక్కడ 4 అని ఇచ్చామనుకో ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకుంటది? 4th నుంచి కన్సిడర్ చేసుకుంటది. 5 ఇస్తే స్టార్ట్ లో 5th నుంచి కన్సిడర్ చేసుకుంటది. సపోజ్ స్టార్ట్ లో 0 ఇస్తే 0 నుంచి కన్సిడర్ చేసుకుంటది. ఏమై క్లియర్? అంటే దాన్ని అట్లా కన్సిడర్ చేసుకునే దాన్ని ఏమంటారు? ఇన్క్లూజివ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? సెకండ్ది End. ఎండ్. ఎండ్ అంటే ఏంటంటే ఎండ్ ఈస్ ద ఇండెక్స్ వాల్యూ వేర్ స్లైస్ ఎండ్స్. స్లైస్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అని చెప్తుంది. వేర్ స్లైస్ ఎండ్స్. ఇదేంటంటే ఆ క్యారెక్టర్ ని తీసుకోదు. ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎండ్ 5 అని ఇచ్చామనుకో ఎక్కడి వరకు తీసుకుంటది? 5 అనేది తీసుకోదు, 4 వరకు తీసుకుంటది. ఎండ్ 4 అనేది తీసుకుంటే 4 తీసుకోదు, 3 తీసుకుంటది. ఎండ్ అనేది 2 తీసుకుంటే 2 వరకు ఎండ్ అవ్వదు, 1 వరకు ఎండ్ అవుతుంది. అర్థమైందా? అది ఎక్స్క్లూజివ్ మీనింగ్ అంటే. ఇన్క్లూజివ్ అంటే ఆ లెటర్ కూడా వస్తుంది, ఆ క్యారెక్టర్ కూడా, 4th క్యారెక్టర్ కూడా వస్తుంది. ఎక్స్క్లూజివ్ అంటే దాని ముందు వరకు వేర్ ఇట్ ఈస్ ఎండ్స్. ఎక్స్క్లూజివ్. అర్థమైందా? అర్థమైందా లేదా? Yes, sir. స్టెప్. ఇది అర్థమైతే మీకు ఈజీగా వస్తుంది. స్టెప్ అంటే స్టెప్ డిఫైన్స్ ద ఇంటర్వెల్ బిట్వీన్ క్యారెక్టర్స్. మనం 1 అని ఇచ్చామనుకో, సపోజ్ 1 అని ఇస్తే ఏమొస్తుంది? ఇప్పుడు 1 అని ఇస్తే 1 ఇంటర్వెల్ ఒకటి. ఇప్పుడు 4 తర్వాత 1 క్యాలిక్యులేట్ చేస్తుంది. 0 తర్వాత 1 2 3. ఒకవేళ 2 అని ఇచ్చామనుకో 0 తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది? 0 + 2 తర్వాత 2 + 2 ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ 3 ఇస్తే స్టెప్ ఫస్ట్ 0 నుంచి అనుకో 0 + 3 అంటే ఇది 3rd వాల్యూ. తర్వాత 3 + 3 6 వాల్యూ. 6 వాల్యూ లేదు కాబట్టి ఈ రెండింటి వరకే వస్తుంది. అర్థమైందా స్లైస్ అంటే? Yes. ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఇంకో స్టైల్లో, అక్కడ చూడండి, అప్పుడు క్లియర్ గా వస్తుంది. ఎలా ఉంటది? ఎస్టిఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్. ఇది సింటాక్స్. ఓకేనా? స్టార్ట్ లో ఏముంటది? స్టార్ట్ లో మీరు ఏమి ఇవ్వలేదంటే 0 ఉంటది బై డిఫాల్ట్. ఓకేనా? ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ ఉంటది. ఏంటిది? స్లైస్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది అని, బిగినింగ్ పాయింట్ ఆఫ్ స్లైస్. ఇది ఇన్క్లూజివ్. ఇన్క్లూజివ్ అంటే ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎండ్ అనేది ఏంటి? వాట్ ఈజ్ ఎండ్? ఎండ్ ఆఫ్ ద స్లైస్. ఓకేనా? ఇండెక్స్ టు ఎండ్ ఆఫ్ ద స్లైస్. ఇదేంటి? ఎక్స్క్లూజివా ఇన్క్లూజివా? ఎండ్ ఆఫ్ స్లైస్ ఎక్స్క్లూజివా ఇన్క్లూజివా? Exclusive. Yes. ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఆ లెటర్ ని తీసుకోదు, దానికంటే ముందు వరకు ఆగిపోతుంది. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు అనుకో, ఇక్కడ డిఫాల్ట్ ఏముంటది? లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఉంటది. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఉంటది. అదే స్టార్ట్ పొజిషన్ లో ఏమి ఇవ్వలేదు అనుకో, జస్ట్ కోలన్ ఇచ్చామనుకో, ఎస్ ఆఫ్ మనం ఏమి ఇవ్వలేదు, కోలన్ కోలన్ అని ఇచ్చామనుకో,
ఇక్కడ కోలన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 ఉంటది. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి దాని లెంత్ ఎంతో అంత ఉంటది. లెంత్ ఆఫ్ స్ట్రింగ్. స్టెప్ లో కూడా అంతే. స్టెప్ లో ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ 1 ఉంటది. ఏమే క్లియర్? స్టెప్ ఏం Yes, sir. చెప్తుంది? హౌ మెనీ స్టెప్స్ టు మూవ్. డిఫాల్ట్ వాల్యూ ఇస్ 1. క్లియర్ ఇక్కడ దాకా? Yes, sir. ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా క్లియర్ గా అర్థమైంది. P Y T H O N. మీరే చెప్పాలి ఆన్సర్స్ అన్ని. P Y T H O N. నెగిటివ్ ఇండెక్స్ చెప్పండి. -1, -2, -3, -4, -5, -6. పాజిటివ్ ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 4, 5. 5. ఇది S ఈక్వల్ టు అని తీసుకున్నాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ అన్ని చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్లియర్ చేస్తా స్క్రీన్. ఎలా క్లియర్ చేయడం? ఇంపోర్ట్ వాయిస్ డాట్ Is dot system సిస్టమ్ ఆఫ్ class. ఇంపోర్ట్ వాయిస్ అనేది ఒకసారి రాస్తే చాలు త్రూఅవుట్ ద సెషన్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే S ఆఫ్ 1:4 అని తీసుకున్నా. ఏమొస్తుంది ఆన్సర్? YTH. చెప్తాండి. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. ఇక్కడ క్లారిటీగా వస్తుంది. ఏం తీసుకున్నాను నేను? S ఆఫ్ 1:4 అని తీసుకున్నాను. మన సింటాక్స్ ఏంటి? S ఆఫ్ స్టార్ట్ అంతేనా? స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్ అంతేనా? ఇదే కదా మన సింటాక్స్. Yes, sir. ఫాలో అవుతున్నారా? స్టార్ట్ sir. ఏముంది? స్టార్ట్ ఈక్వల్ టు ఏముంది? 1 1 ఉంది. 1. స్టార్ట్ అనేది ఇన్క్లూజివా ఎక్స్క్లూజివా? inclusive. ఇన్క్లూజివ్ కాబట్టి 1 నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. 1 నుంచి స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఎండ్ అనేది ఎంత ఉంది? 4 ఎండ్ అనేది 4 ఉంది. 4 అనేది ఎక్స్క్లూజివా ఇన్క్లూజివా? exclusive. ఎక్స్క్లూజివ్ అంటే 4 కంటే ముందు. ఎక్కడి వరకు? 3 వరకు. తర్వాత స్టెప్ ఉందా ఇందులో? లేదు. లేదంటే స్టెప్ డిఫాల్ట్ వాల్యూ ఏముంటదని చెప్పా? 1 అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు తీసుకోవాలా? ఎంత మూవ్ అవ్వాలి? ప్రతిసారి 1 స్టెప్ మూవ్ అవ్వాలి. 1 + 1 ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2ది ప్రింట్ కావాలి. 2 + 1 ఎంత రావాలి? 3 వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫాలో అవుతున్నారా? Yes, sir. 1 నుంచి స్టార్ట్ అయ్యి 1వ లెటర్ ఏంటి? Y. ఓకేనా? మళ్ళీ స్టెప్ 1 కాబట్టి 1 + 1 2. సెకండ్ది కూడా తీసుకుంటారు. తర్వాత 3. 2 + 1 3. 3H. YTH వస్తుంది ఆన్సర్. క్లియరా? 1 to 4 అంటే 1 నుంచి 4 - 1 3. 3వ లెటర్ వరకు తీసుకుంటారు. బై డిఫాల్ట్ స్టెప్ 1 కాబట్టి ఫ్రీక్వెంట్ గా తీసుకుంటారు YTH. Am I clear up to this first example? Yes, sir. Yes. Is first example clear? Clear. దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే YTH రావాలి. వచ్చిందా YTH అని? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు నేను సెకండ్ తీస్తున్నా చూడండి. S ఆఫ్ 3 అని ఇచ్చా అంతే. 3 అని ఇచ్చా. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? PY ప్రింట్ అవుట్. PYT. మామూలు సింటాక్స్ ఏంటి? str ఆబ్జెక్ట్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ ఎండ్ వాల్యూ స్టెప్. ఇదేనా? ఇదే కదా సింటాక్స్. స్టార్టింగ్ వాల్యూ ఏం లేదంటే ఏముంటది? 0 స్టార్టింగ్ వాల్యూ ఏం లేదంటే డిఫాల్ట్ ఏం చెప్పా? స్టార్టింగ్ వాల్యూ 0. ఎండింగ్ వాల్యూ ఏముంది? ఇక్కడ 3 ఉంది. 3. ఏమి లేదంటే అది లెంత్ ఆఫ్ ఇండెక్స్ వస్తుంది. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ str ఆబ్జెక్ట్. స్టెప్ ఏం లేదు కదా. ఏం లేదంటే ఏమొస్తుంది? 1 1 వస్తుంది. అంటే 0 నుంచి 3rd లెటర్ వరకు ఒక స్టెప్ మూవ్ చేసుకుంటూ రావాలి. పైథాన్ PYTHON 0 1 2 3 4 5. ఇదే కదా. 0 నుంచి 3 వరకు రావాలి. 0 నుంచి ఎక్కడి వరకు రావాలి? 3 వరకు. ఏమున్నాయి 0 నుంచి 3 వరకు అంటే? మనం 3 వరకు తీసుకుంటాం. ఎండ్ ఎప్పుడైనా ఎక్స్క్లూజివ్. 3 - 1 అంటే ఎంత? 2. 0 నుంచి 2 వరకే తీసుకుంటాం ఎక్స్క్లూజివ్ కాబట్టి. 0 అనేది ఇన్క్లూజివ్ కాబట్టి 0 లెటర్ కూడా తీసుకుంటాం. అంటే ఏమేమి వస్తాయి? 0 1 2. ఫాలో అవుతున్నారా? Yes, sir.
ఏమొస్తుంది ఆన్సర్ PYT. ఎవరికైనా అర్థం కాలేదా? ఎండ్ అనేది ఎక్స్క్లూజివ్ కాబట్టి లాస్ట్ లెటర్ 3 అంటే 3 కంటే ముందు వరకు 3 - 1 2 వరకు తీసుకుంటాం. మరి ఫాలోయింగ్ Yes, sir. ఎవరికి డౌట్ ఉన్నా సరే అడగండి. ఆన్సర్ ఏమొస్తుంది? PYT. PYT. నెక్స్ట్ ఎస్ ఆఫ్ 2 కోలన్ అని ఇచ్చాను. ఇదేమొస్తుంది చెప్పండి, మీరే గెస్ చేయండి. ప్రతి ఎగ్జాంపుల్ ఇట్లా ఎనాలజీ చేసుకుంటే చాలు. ఎస్ ఆఫ్ మనకేంటి ఎస్ ఆఫ్ స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్, ఇంతేనా ఉన్నది? స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్. స్టార్ట్ ఉంది, స్టార్ట్ ఎంత ఉంది? 2 ఉంది. 2 అనేది ఇన్క్లూజివా ఎక్స్క్లూజివా? Inclusive. ఇన్క్లూజివ్ కాబట్టి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 టు ఎండ్ వాల్యూ. ఎండ్ వాల్యూ ఏమైనా ఉందా? లేదు. లేదు. లేకపోతే ఎంత బై డిఫాల్ట్ ఎండ్ వాల్యూ? లెంత్ ఆఫ్ ఎస్. లెంత్ ఆఫ్ ఎస్ ఎంత? PYTHON. ఎంత లెంత్? 1 2 3 4 5 6 లెంత్ కదా, అందుకు ఎండ్ వాల్యూ 6 ఉంటది. కానీ ఎండ్ అనేది ఇన్క్లూజివా ఎక్స్క్లూజివా? Exclusive. ఎక్స్క్లూజివ్ అంటే దానికంటే ముందు లెటర్ వరకు 6 - 1 5 వరకు వస్తుంది. ఓకేనా? స్టెప్ ఏం లేదంటే ఇక్కడ స్టెప్ ఏం లేదు కదా, 2 కోలన్ ఉంది, 2 కోలన్ ఉంది అంతే. జస్ట్ ఒక వాల్యూ ఉంది, ఫస్ట్ వాల్యూ కాబట్టి స్టార్ట్ వాల్యూ ఉంది. ఎండ్ లేదు, స్టెప్ లేదు. స్టెప్ ఏం లేదంటే 1 ఉంటది. అంటే ఐ హావ్ టు కన్సిడర్ 2 to 5th క్యారెక్టర్ బై మూవింగ్ 1 space 1 letter at a time. చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 1 2 3 4 5. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నా నేను 2 నుంచి స్టార్ట్ చేసి ఎన్ని స్టెప్లు వేసుకోవాలో? 1 స్టెప్. ఎక్కడి వరకు? 2 3 4 5 వరకు. ఏమొస్తుంది ఆన్సర్? THON. Am I clear all of you? Yes. ఎవరికి డౌట్ ఉన్నా స్టాప్ చేయండి, అడగండి. THON వచ్చిందా? ఇప్పుడు నేను ఎస్ అని చెప్పి ఏం చేసా? కోలన్ ఇచ్చా అంతే, ఏమి ఇవ్వలేదు. ఎస్ కోలన్ ఇస్తే సింటాక్స్ ఏంటి చెప్పాలి? సింటాక్స్ తెలిస్తే మొత్తం వస్తుంది. ఎస్ ఆఫ్ స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్, అంతేనా? స్టార్ట్ ఉందా ఇక్కడ? స్టార్ట్ అనేది ఉందా? లేదు కాబట్టి డిఫాల్ట్ ఏముంటది? 0. ఎండ్ అనేది ఉందా? లేదు కాబట్టి డిఫాల్ట్ ఏంటి? లెంత్ ఆఫ్ ఎస్. స్టెప్ అనేది ఉందా? లేకుంటే డిఫాల్ట్ 1. 0 నుంచి లెంత్ ఆఫ్ ఎస్ ఎంత? పైథాన్ లెంత్ ఎంత? 6. 1 2 3 4 5 6 కాబట్టి 6 లెంత్. కానీ మనకి ఎంత వరకు వస్తుంది? ఇన్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ కాబట్టి 6 - 1 5 వరకు. 5. స్టెప్ 1 అంటే 0 to 5 క్యారెక్టర్ వీ హ్యావ్ టు కన్సిడర్ విత్ 1 స్టెప్. 0 1 2 3 4 5 అంతేనా? మొత్తం స్ట్రింగ్ వస్తుంది కోలన్ అని ఇస్తే. Am I clear? పైథాన్ వచ్చిందా? క్లియర్ అయితే ఇది క్లియర్ అయితే ఎప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు మనము స్టెప్ వాల్యూ ఎలా తీసుకున్నాం? స్టెప్ అనేది పాజిటివ్ గా తీసుకున్నాం. ఓకేనా? అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. స్టెప్ వాల్యూ నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. స్టెప్ నెగిటివ్ గా తీసుకుంటే ఏ డైరెక్షన్ వస్తుంది? ఈ డైరెక్షన్ వస్తుంది. క్లియరా? స్టెప్ వాల్యూ నెగిటివ్ తీసుకుంటే ఏమొస్తుంది? బ్యాక్వర్డ్ డైరెక్షన్. దీన్ని ఏమంటాం? ఫార్వర్డ్ డైరెక్షన్ అంటాం. ఇప్పటి వరకు మనం ఫార్వర్డ్ డైరెక్షన్ చూసాం. నెగిటివ్ తీసుకుంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫాలో అవుతున్నారు అందరూ? బ్యాక్వర్డ్ డైరెక్షన్. స్టెప్ వాల్యూ నెగిటివ్ అయితే ఉంటుంది. స్టెప్ వాల్యూ నెగిటివ్ అయితే అది ఏమంటారు? బ్యాక్వర్డ్ డైరెక్షన్. అదే ఒకవేళ ఇలా ఉందనుకో, ఎస్ ఆఫ్ -4 కోలన్ -1, ఇది పాజిటివ్ స్టెప్ నెగిటివ్ స్టెప్? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది.
స్టెప్ లేదు. స్టెప్ లేదంటే బై డిఫాల్ట్ ఏముంటది? ఎవరు రిప్లై ఇవ్వట్లేదు, అర్థం అవ్వట్లేదు, అర్థం అవుతుందా? సింటాక్స్ ఏంటి? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ చెప్పండి. స్టార్ట్, రెండు ఎండ్ కోలన్ ఎండ్, స్టెప్. నేనేమిచ్చా? ఎస్ ఆఫ్ -4 కోలన్ -1 ఇచ్చా. అంటే ఏమేమి ఉన్నాయి? స్టార్ట్ వాల్యూ ఉంది, ఎండ్ వాల్యూ ఉంది, స్టెప్ వాల్యూ లేదు. స్టెప్ వాల్యూ లేదంటే దీని మీనింగ్ ఏంటి? 1 పాజిటివ్ స్టెప్, అంతే కదా. 1 అంటే పాజిటివ్ స్టెప్, అంతేనా? పాజిటివ్ డైరెక్షన్. ఎలా తీసుకుంటాం ఇది? సేమ్ PYTHON మైనస్ డైరెక్షన్ లో తీసుకున్నాం. -1 -2 -3 -4 -5 -6. ఎక్కడి నుంచి కావాలి మనకి? -4 నుంచి కావాలి, అవునా కదా? Yes. -4 నుంచి కావాలి. -4 నుంచి ఎక్కడి వరకు కావాలి? -1. -1 అంటే అది ఎక్స్క్లూజివా ఇన్క్లూజివా? ఎండ్ వాల్యూ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే -1 -1 అంటే ఎంత? -2 వరకు, అంటే ఇక్కడ వరకు వస్తుంది. THO అర్థమైందా? క్లియరా? Clear. ఎస్ ఆఫ్ -4 కోలన్ -1 అంటే అక్కడ వరకు వస్తుంది. చూడు ఆన్సర్. ఇది నెగిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ డైరెక్షన్ కాదు. ఎస్ ఆఫ్ -4 కోలన్ -1. ఎవరికి అర్థం కాకపోయినా ఇక్కడే స్టాప్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ రియల్ టైంలో ఇది లేనిది అసలు కోడ్ ముందుకు పోలేదు. డేటాబేస్ ఆపరేషన్ చేయాలన్నా, డేటా సైన్స్ వైపు వెళ్ళాలన్నా, ఇటువైపు వెళ్ళాలన్నా ఇండెక్సింగ్ స్ట్రైసింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ క్లాస్ అయిపోయిందంటే మీరు మాస్టర్ అవుతారు ఖచ్చితంగా. THO వచ్చింది ఆన్సర్. మనకు THOనే కదా వచ్చింది ఆన్సర్, ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఆన్సర్ మీరే చెప్పాలి. ఎస్ కోలన్ -6 -3 తీసుకుంటున్నాను నేను. ఏం తీసుకుంటున్నా? -6 కోలన్ -3 తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆన్సర్ ఏమొస్తుంది? PYT PYT -6 నుంచి ఎక్కడి వరకు రావాలి? -4 వరకు రావాలి, అంతేనా? అందరికీ అర్థమైంది. ఏమొస్తుంది ఆన్సర్? PYT. ఏమై క్లియర్? నెక్స్ట్ ఏం తీసుకున్నా? ఎస్ ఆఫ్ -3 కోలన్ తీసుకున్నా. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? H. కన్ఫ్యూజ్ అయ్యారా? చూడండి. HON -3 కోలన్ అన్న సింటాక్స్ స్టార్టింగ్ వాల్యూ ఏముంది? -3. ఎండింగ్ వాల్యూ 0. -1. ఎండింగ్ వాల్యూ ఏముంది? లెంత్ ఎండింగ్ వాల్యూ ఏం లేదంటే దాని మీనింగ్ ఏంటి? లెంత్ ఆఫ్ స్ట్రింగ్, ఓకేనా? అంతే కదా, లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఎండింగ్ వాల్యూ ఏం లేదంటే ఎండ్ వరకు తీసుకోమని, లాస్ట్ క్యారెక్టర్ వరకు. స్టార్టింగ్ వాల్యూ ఏం లేదంటే ఫస్ట్ నుంచి తీసుకోమని, దాని మీనింగ్ బై డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి. ఎండింగ్ వాల్యూ ఏం లేదంటే లాస్ట్ క్యారెక్టర్ వరకు. -3 నుంచి లాస్ట్ క్యారెక్టర్ వరకు అంటే ఎంత? HON -3 నుంచి లాస్ట్ క్యారెక్టర్ వరకు అంటే HON. ఓకే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. -3 నుంచి లాస్ట్ క్యారెక్టర్ అంటే HON. అర్థమైందా? అదే ఫస్ట్ వాల్యూ మిస్ అయిందంటే 0 ఎస్ కోలన్ -3 అని ఇచ్చా. ఎస్ కోలన్ -3 ఇచ్చా. ఫస్ట్ వాల్యూ మిస్ అయిందంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? 0 ఇఫ్ ఫస్ట్ వాల్యూ ఇస్ మిస్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి తీసుకో. ఎక్కడి వరకు తీసుకోమన్నా? -3. -3 అంటే దాని మీనింగ్ ఏంటి ఇంటర్నల్ గా? -3 అంటే ఎక్స్క్లూజివా ఇన్క్లూజివా? exclusive -3 -1 అంటే -4 దాకా. ఎక్కడి నుంచి? 0 నుంచి -4 దాకా అంటే స్టార్టింగ్ నుంచి అని. అంటే PYT, అంతేనా దాని మీనింగ్? అంతే కదా, PYT రావాలి. ఎవరికైనా డౌట్ ఉందా? PYT వచ్చింది. క్లియరా? Yes. అంటే దీన్ని బట్టి నెగిటివ్ నెంబర్స్ ఉంటే మీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? నెగిటివ్ నెంబర్స్ ఇస్ దేర్, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి, దీంట్లో చేంజ్ ఉందా నీకేమన్నా? నో సార్ చేంజ్ ఏం లేదు. సేమ్ స్టెప్, ఎండ్, స్టార్టింగ్, అంతే కదా ఉండేది. స్టార్టింగ్ కాలన్, ఎండ్ కాలన్, స్టెప్. ఒకవేళ ఈ నెంబర్ మిస్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది? 0 ఉంటుంది, అంటే స్టార్టింగ్ నుంచి తీసుకుంటాం. ఎండ్ వాల్యూ మిస్ అయితే ఎండ్ వరకు తీసుకుంటాం, అంతే. అంటే లేదంటే ఇఫ్ స్టార్టింగ్ వాల్యూ ఈజ్ మిస్డ్
స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లెటర్. ఇఫ్ ఎండింగ్ వాల్యూ ఇస్ మిస్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎండ్ ఫ్రమ్ లాస్ట్ లెటర్, ఎండ్ అప్ టు లాస్ట్ లెటర్. ఇవన్నీ ఎప్పుడంటే ఇప్పటి వరకు డిస్కస్ చేసినవన్నీ ఇండెక్సింగ్ 1 ఉన్నప్పుడు, ఈ స్టెప్ వాల్యూ అనేది 1 ఉన్నప్పుడు. ఓకేనా, స్టెప్ వాల్యూ అనేది పాజిటివ్ ఉన్నప్పుడు, 1 కూడా కాదు, పాజిటివ్ ఉన్నప్పుడు. ఏమై క్లియర్ అప్ టు దిస్? Yes, sir. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ వాల్యూ ఇప్పటి వరకు 1 తీసుకున్నాం. ఒకవేళ స్టెప్ వాల్యూ 2 తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఎస్ ఈక్వల్ టు ఏంటి? పైథాన్ PYTHON 0 1 2 3 4 5. క్లియర్ ఇక్కడ దాకా? లేకుంటే -1 -2 -3 -4 -5 -6 అప్ టు దిస్ క్లియర్? Yes. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్టెప్ వాల్యూ అనేది తీసుకుంటాను. ఎస్ ఆఫ్ కోలన్ 2 అని ఇచ్చా. దీని వాల్యూ ఏమొస్తుంది? స్టార్టింగ్ వాల్యూ ఏముంది? స్టార్టింగ్ వాల్యూ ఏముంది? ఏం Zero. లేదు. ఏం లేదంటే ఎక్కడి నుంచి స్టార్ట్? స్టార్టింగ్ నుంచి స్టార్ట్. ఎండింగ్ వాల్యూ ఏం లేదు. ఏం లేదంటే ఎక్కడి వరకు వస్తుంది? N. లాస్ట్ లెటర్ వరకు, లాస్ట్ డిజిట్ వరకు వస్తుంది. స్టెప్ ఎంత? 2. అంటే ఫస్ట్ దాని నుంచి కన్సిడర్ చేయి. ఫస్ట్ దాని తర్వాత ఏం రావాలి? T. +2. +2 వేస్తే ఏమొస్తుంది? సెకండ్. 2 + 2 4. 4. 4 + 2 ఏమైనా లెటర్ ఉందా ఇక్కడ? లేదు. అంటే ఏమేమి కన్సిడర్ చేయాలా? 0ది to 4. 0 to 4 ఏముంది? P D. T. T O. O. ఇది క్లియర్ అందరికి? కోలన్ 2 అంటే PTO వచ్చింది. నెక్స్ట్ కోలన్ 2కి ఏమొచ్చింది? PTO. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఎస్ ఆఫ్ 1 కోలన్ 2. ఇక్కడ ఏం మిస్ అయింది? Ending. విచ్ వాల్యూ ఇస్ మిస్డ్ హియర్? End value. ఎండ్ వాల్యూ మిస్ అయింది. ఎండ్ వాల్యూ మిస్ అయింది అంటే లాస్ట్ వరకు కన్సిడర్ చేయడమే. పాజిటివ్ స్టెప్స్ కాబట్టి లాస్ట్ వరకు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 నుంచి. 1 నుంచి స్టార్ట్ చేయాలి. 1 దగ్గర అంటే ఏముంది? Y ఉంది, అంతేనా? YHN Y మళ్ళీ 2 స్టెప్స్ కాబట్టి 1 + 2 3. H ఇంకోటి అక్కడి నుంచి 2 యాడ్ చేస్తే N. ఏమై క్లియర్? YHN అంతేనా? Yes. అందరు ఫాలో అవుతున్నారు? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నెక్స్ట్ ఎస్ ఆఫ్ కోలన్ -1. కోలన్ -1 కాదు, సారీ, -1 ఇంకా చెప్పలేదు. ఈ కండిషన్ తింటే ఈ రెండు చూద్దాం. 1 కోలన్ 2 కోలన్ 2. ఓకేనా? ఎస్ ఆఫ్ ఫస్ట్ ఏంటి? కోలన్ 2. ఏమొస్తుంది ఆన్సర్? PTO వస్తుంది. వచ్చిందా? ఎస్ ఆఫ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? 1 కోలన్ 2. ఏమొస్తుంది ఆన్సర్? YHN. ఇక్కడ దాకా క్లియర్ అందరికి? Yes. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పటి వరకు మనం స్టెప్ వాల్యూ పాజిటివ్ తీసుకున్నాం. ఇప్పుడు నేను స్టెప్ వాల్యూ నెగిటివ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. స్టెప్ వాల్యూ నెగిటివ్ తీసుకున్నాం. ఎస్ ఆఫ్ కోలన్ -1 అని తీసుకున్నాం. ఓకేనా? కోలన్ -1. స్టెప్ వాల్యూ పాజిటివ్ ఉందనుకో, ఇప్పటి వరకు మనం జరిగింది ఎలా తీసుకుంటాం? లెటర్స్ PYTHON ఉంది కదా, కన్సిడరేషన్ ఈ డైరెక్షన్ లో తీసుకుంటాం. ఇఫ్ స్టెప్ వాల్యూ ఈజ్ నెగిటివ్ ఉందనికే ఎట్లా తీసుకుంటాం? PYTHON ఇలా ఉన్నాయి కదా, ఈ డైరెక్షన్ లో తీసుకుంటాం. ఇక్కడ నుంచి ప్రింట్ చేస్తాం. అర్థమైందా? స్టెప్ వాల్యూ పాజిటివ్ అయితే వెయిట్ ఫర్ 1 minute, ఛార్జింగ్ ఇస్ టూ లో.
సిఎస్సి తగ్గించుకోవచ్చు. హలో, ఆర్ యు దేర్? Yes, sir. స్టెప్ వాల్యూ పాజిటివ్ ఉందంటే ఈ డైరెక్షన్ తీసుకుంటాం. స్టెప్ వాల్యూ నెగిటివ్ ఉందంటే మనం రివర్స్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ దాకా క్లియరా? Yes. ఎగ్జాంపుల్ ఉంటే వచ్చేస్తాం. చూడండి, ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఏమి ఇచ్చా నేను? ఎస్ ఆఫ్ ::(-1) అని తీసుకున్నాను. ఎస్ ఏంటి? పైథాన్ తీసుకున్నా. ఎగ్జాంపుల్ PYTHON 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 -6. ఓకేనా? స్టార్టింగ్ వాల్యూ ఏముంది? స్టార్టింగ్ వాల్యూ ఏముంది? ఏం లేదంటే ఫస్ట్ నుంచి, అంతే కదా, ఫస్ట్ లెటర్ నుంచి. ఎండింగ్ వాల్యూ ఏముంది? ఏం లేదంటే ఎండ్ వరకు. ఏ డైరెక్షన్ లో తీసుకోవాలా? Reverse. -1 ఉంది కాబట్టి రివర్స్ డైరెక్షన్ లో. రివర్స్ డైరెక్షన్ లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంటే ఏమొస్తుంది ఆన్సర్? NOTYP. ఓకే, ఈ డైరెక్షన్ బట్టి చూసుకోండి మీరు. మైనస్ ఉందంటే ఈ డైరెక్షన్ లో రావాలి. ఈ డైరెక్షన్ లో వచ్చినప్పుడు స్టార్టింగ్ వాల్యూ N అవుతుంది, ఎండింగ్ వాల్యూ P అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మీరు ఇట్లాంటి స్లైసింగ్ ఇండెక్సింగ్ వస్తానే ఫస్ట్ స్టెప్ వాల్యూ పాజిటివ్ ఉందంటే ఇలా వెళ్దాం, నెగిటివ్ ఉందంటే ఇలా వెళ్దాం. ఏమై క్లియర్? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఎస్ ఆఫ్ 5:0:(0:) -1 అన్న. ఓకేనా? 5:0:(0:) ఎక్కడి నుంచి రావాలన్నా? 5 నుంచి రావాలన్నా. ఏ డైరెక్షన్ లో వెళ్ళమన్నా? పై నుంచి రావాలన్నా ఏ డైరెక్షన్ లో వెళ్ళమన్నా? Reverse direction. రివర్స్ డైరెక్షన్ లో రమ్మన్నా. ఎంత ఉంది ఇక్కడ? 0 ఉంది. ఓకేనా? రివర్స్ డైరెక్షన్ లో రమ్మన్నప్పుడు ఒక సింపుల్ పాయింట్ చెప్తా, గుర్తుపెట్టు. ఎప్పుడైనా సరే రివర్స్ డైరెక్షన్ ఫాలో అవుతున్నారా? 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ స్లైసింగ్ వచ్చేసినట్టే. రివర్స్ డైరెక్షన్ అప్పుడు ఎప్పుడైనా సరే ఎండ్ ఇండెక్స్ స్పెసిఫై చేయకపోతే లాస్ట్ వాల్యూ తీసుకుంటది. ఒకవేళ స్పెసిఫై చేస్తే Space. హలో, ఫాలో అవుతున్నారా? Yes. Sir. ఇప్పుడు చూడండి, ఒకటే చెప్తా. మనం డేటాని కొద్దిసేపు కీప్ aside. when we extract data in forward direction లో డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా అంటే స్టెప్ వాల్యూ పాజిటివ్, అంతేనా? Yes. Suppose when we extract data in forward direction, if the end index value is 0, ఫార్వర్డ్ డైరెక్షన్ లో చేస్తున్నప్పుడు ఎండ్ ఇండెక్స్ వాల్యూ 0 ఉందనుకో సపోజ్, ఏమైతుంది? దెన్ వీ గెట్ స్పేస్ యాజ్ రిజల్ట్. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది అంటే స్పేస్ వస్తుంది. స్పేస్ యాజ్ రిజల్ట్. పాజిటివ్ డైరెక్షన్ లో ఎండ్ ఇండెక్స్ వాల్యూ 0 అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనం 0 వెనక్కు ఉంటది కదా, అందుకు స్పేస్ వస్తుంది. ఓకేనా? మీరు టెక్నికల్ గా ఆలోచిస్తే. సపోజ్ దీనికి ఆపోజిట్ మీరు ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ లో తీసుకున్నప్పుడు, పాజిటివ్ డైరెక్షన్ లో ఓకే, నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు when we extract data in backward direction, if the end index value is -1, end equal to -1 అయింది అనుకో, నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ఎండ్ -1 అయింది అనుకో, అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? బ్యాక్వర్డ్ డైరెక్షన్. if the end index value is -1, then we get space as result. ఇక్కడ దాకా ఓకేనా? ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారా? పాజిటివ్ డైరెక్షన్ అనుకో, పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఎండ్ ఇండెక్స్ వాల్యూ 0 ఉంది అనుకో, అప్పుడు స్పేస్ వస్తుంది. నెగిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎండ్ ఇండెక్స్ వాల్యూ -1 ఉంది అనుకో, అప్పుడు కూడా స్పేస్ ఆన్సర్ వస్తుంది. ఈ 2 పాయింట్లు క్లియరా? Yes. Sir. క్లియరా కాదా? Clear, sir. Clear. ఈ 2 పాయింట్లు మైండ్ లో పెట్టుకోండి ఫైనల్ గా.
ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ఇందాక నేను సాల్వ్ చేస్తానండి. ఎస్ ఆఫ్ 5:0:-1 అంతేనా? P Y T H O N 0 1 2 3 4 5 నెగటివ్ ఇండెక్స్ -1 -2 -3 -4 -5 -6. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఏ డైరెక్షన్? ఈ డైరెక్షన్, అవునా కాదా? ఈ డైరెక్షనా కాదా? Yes, sir. నెగిటివ్ డైరెక్షన్ -1 ఉందంటే ఏ డైరెక్షన్ ఏంటి? బ్యాక్వర్డ్. రిప్లై ఇవ్వట్లేదు. రిప్లై ఇవ్వకపోతే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నెగిటివ్ డైరెక్షన్ ఉందంటే రిప్లై ఇవ్వండి. ఇది పాజిటివ్ డైరెక్షనా నెగిటివ్ డైరెక్షనా? -1 ఉందంటే నెగిటివ్ డైరెక్షన్ ఉందంటే ఇక్కడ నుంచి దీనికంటే ఒక ఇండెక్స్ ప్లస్ వరకు, అంటే 5th నుంచి కన్సిడర్ అయ్యి 5th to 0+1 వరకు వస్తాయి. 0+1 అంటే ఏంటి? 5 to 1 క్యారెక్టర్ వరకు వస్తాయి. 5 నుంచి 1 వరకు. 5 నుంచి 1 వరకు అంటే ఏమేమి ఉన్నాయి చెప్పండి? NOHTY. అదే మనం పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు అయితే ఏం చేసాం? ఈ స్టార్టింగ్ క్యారెక్టర్ నుంచి స్టార్టింగ్ టు ఎండ్ -1 క్యారెక్టర్ తీసుకున్నాం. ఎందుకు? పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నాం కాబట్టి. ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఎండ్ +1 తీసుకున్నాం. ఏమై క్లియర్ అప్ టు దిస్? Yes, sir. Yes. నెగిటివ్ డైరెక్షన్ లో ఎండ్ +1, పాజిటివ్ డైరెక్షన్ లో ఎండ్ -1. అది గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది. నో రాకెట్ సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. చూడండి, ఏది మనం చేసింది ఇందాక? ఎస్ ఆఫ్ 5: అదేనా? 0:-1 0:-1 5:0:-1 NOTHY అదేనా మనకు వచ్చింది? Yes, sir. Yes. ఇప్పుడు స్టెప్ విత్ నెగిటివ్ వాల్యూ ఇంపోర్ట్ చేస్తాం. మీరే చెప్పాలి ఆన్సర్. 5:0:-1 చేసా. 5::-1 ఇప్పుడు ఏమొస్తారు చెప్పండి? 5::-1 రెండో వాల్యూ లేదంటే అది ఎక్కడి వరకు? స్టార్టింగ్ వరకు అని, అంతేనా? రివర్స్ డైరెక్షన్. ఫస్ట్ PYTHON రివర్స్ డైరెక్షన్. ఎక్కడి నుంచి రావాలి? 0 1 2 3 4 5 5th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంక ఎండ్ ఇండెక్స్ లేదంటే దాని మీనింగ్ ఏంటి? T వరకు, అంతేనా? 1 by 1. ఎండ్ ఇండెక్స్ లేదు. ఓకే, ఎక్కడి వరకు వస్తుంది? T వరకు వస్తుంది. ఏమై క్లియర్? నేను ఇందాక చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోమన్నావు ఏంటివి? పాజిటివ్ ఇండెక్స్ వాడినప్పుడు, అంటే పాజిటివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు ఎండ్ ఇండెక్స్ వాల్యూస్ 0 అయితే ఏం జరుగుతుంది? యూ కెన్ గెట్ స్పేస్ యాజ్ రిజల్ట్. నెగిటివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు ఎండ్ ఇండెక్స్ -1 ఉంటే అప్పుడు కూడా రిజల్ట్ స్పేస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది? నథింగ్. 0 -1 లేవు. ఓకేనా? ఏం లేదంటే ఏంటి? స్టార్టింగ్ వరకు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి? 5 నుంచి, అంటే NOHTYP. అదే నా ఆన్సర్. ఆర్ యు ఫాలోయింగ్ ఆర్ నాట్? Yes. Yes, sir. 5::: ఏంటి ఇక్కడ? ఎస్ ఆఫ్ చెప్పండి, ఏమి ఇచ్చింది నేను? S of 5:: 5::-1 అంతేనా? ఆన్సర్ Yes. ఏమొచ్చింది? N. రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్, అంతేనా? Yes. ఇప్పుడు నేను అగైన్ ఏం చేస్తున్నా చూడు. ::-2 అని ఇస్తాను. ఏ డైరెక్షన్? బ్యాక్వర్డ్ ఫార్వర్డ్? Backward. బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫస్ట్ డైరెక్షన్ చూసుకోండి. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఎండ్ లేదు, స్టార్టింగ్ లేదు. అంటే ఏమి? PYTHON -2 రావాలి. అంటే ఇక్కడ నుంచి 2 క్యారెక్టర్స్ NHY, అంతే. NHY. ఇంక తర్వాత ఇక్కడ నుంచి 2 వస్తే ఏం లేదు కాబట్టి NHY వస్తుంది. ఏమై క్లియర్? Yes. Sir. Yes, sir. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే NHY వచ్చింది. క్లియర్ అయ్యేది వరకు అంతా? Yes, Yes. sir.
ఇప్పుడు ఇంకా సింపుల్ గా ఆలోచించండి. సమ్ మోర్ కేసెస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఎస్ ఏంటి? PYTHON 0 1 2 3 4 5. మైనస్ లో అయితే -1 -2 -3 -4 -5 -6. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే S(0:100) ఇచ్చా. ఎక్కడి నుంచి పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్? పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఇలా వెళ్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎక్కడి వరకు ఉంటది పాజిటివ్ డైరెక్షన్ అంటే 99 వరకు. ఇక్కడ 99 అనేది ఉందా? 99 లేదు అంటే ఎక్కడో ఉంటది సంథింగ్. ఆ 99 లోపు 5 వరకు అయితే ఉంది కదా. 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు ఉంది కదా. ఆ తర్వాత అది లేదంటే 5 వరకు ఉంది కాబట్టి మనకి మొత్తం వస్తుంది PYTHON. క్లియరా? ఇంకోటి చూస్తున్నా. S(-100:2) అని ఇచ్చా. పాజిటివ్ ఇండెక్సా, నెగిటివ్ ఇండెక్సా? నెగటివ్ ఇండెక్స్ సార్. నెగిటివ్ ఇండెక్సా? పాజిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ లేదు కదా ఇక్కడ. స్టార్ట్ ఉంది, ఎండ్ ఉంది. స్టెప్ ఎక్కడ ఉంది? స్టెప్ ను బట్టే కదా పాజిటివ్ అని నెగిటివ్ అని చూసేది. క్లియరా? ఎవరో కన్ఫ్యూజ్ అయ్యారు. 3 ఉంటేనే ఇండెక్స్ పాజిటివ్ నెగిటివ్. S(starting:) ఎండింగ్: స్టెప్ ను బట్టి చెప్తాం పాజిటివ్ అని నెగిటివ్ అని. ఏమి ఇవ్వలేదంటే పాజిటివ్ స్టెప్ +1 ఉంటది. -100:2 ఎక్కడి నుంచి స్టార్ట్? ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్? ఫార్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్. -100 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటది. -1 -2 -3 -4 ఎక్కడో -100 ఉంటది. అక్కడ నుంచి ఎక్కడి వరకు అన్నాము? 2 వరకు. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 2 అంటే ఇక్కడ ఉంది, అంతే కదా. ఫార్వర్డ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్? ఫార్వర్డ్ డైరెక్షన్ కాబట్టి 2 - 1 కదా తీసుకోవాల్సింది. అంటే ఇక్కడ వరకు. అంటే ఏమేమి వస్తాయి? PY. P and Y వస్తుంది. అర్థమైందా? దీనికి ఆన్సర్ ఏమొచ్చింది? P and Y వచ్చింది. 0 to 100 ఏమొచ్చింది? కంప్లీట్ పైథాన్ వచ్చింది. నెక్స్ట్ S(100:) అని తీసుకున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది? 100 పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్? ఓన్లీ స్టార్టింగ్ వాల్యూ ఉంది, ఎండింగ్ లేదు, స్టెప్ లేదు. పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ డైరెక్షన్ లో ఎక్కడి నుంచి తీసుకోమంటుంది? 100 నుంచి తీసుకోమంటుంది. 0 to 5 వరకే ఉన్నాయి. 100 నుంచి ఆ తర్వాత ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కాబట్టి నథింగ్. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం ఇవి ఎగ్జాంపుల్స్. హౌ టు క్లియర్ ద స్క్రీన్. సిస్టమ్ ఆఫ్ CLS. ఎంతమంది ఉన్నారు గేమ్ లో? అవుట్ ఆఫ్ గేమ్ 10 మంది ఉన్నారు. ఓకే, అర్థమవుతున్నాయని అనుకుంటున్నా. S: ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? 0:100 పైథాన్ వచ్చింది. మనం పైథానే రాసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? S of సెకండ్ ఎగ్జాంపుల్ -100:2 PY వచ్చింది. అదేనా ఆన్సర్? నెక్స్ట్ S(100:) అంతేనా? ఇప్పుడు ఏమొచ్చింది ఆన్సర్? నథింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకవేళ స్టార్ట్ ఎండ్ అనేది సెన్స్ లేదనుకో, స్టార్ట్ అండ్ ఎండ్ డు నాట్ మేక్ ఎనీ సెన్స్. ఓకేనా? ఒకటో లెటర్ నుంచి 3వ లెటర్ వరకు తీసుకుంటే సెన్స్ ఉంది. అటు కాకుండా 3 నుంచి 1 వరకు తీసుకుంటే సెన్స్ ఉందా? 3 to 1 ఫార్వర్డ్ డైరెక్షన్ లో 3 to 1 అంటే సెన్స్ ఉందా? ఫార్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటే ఫస్ట్ దానికంటే ఇదే ఎక్కువ ఉండాలి, అంతే కదా. అప్పుడే కదా మీనింగ్ఫుల్. 1 to 4 తీసుకో ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఇలా వెళ్తాం. అలా కాకుండా 4 నుంచి 1 వరకు తీసుకో ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే మీనింగ్ ఉందా? నో సార్. మీనింగ్ లేదు కదా, అంతే కదా. ఎండ్ వాల్యూ ఖచ్చితంగా ఏముండాలి? స్టార్ట్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఎండ్ వాల్యూ. అప్పుడే ఫార్వర్డ్ డైరెక్షన్ లో మీనింగ్ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? స్పేస్ వస్తుంది.
అలా నెగిటివ్ డైరెక్షన్ లో అయితే నెగిటివ్ లో 3 to 1 అంటే మీనింగ్ ఉంది, అంతేనా? బిగిన్ గ్రేటర్ దాన్ ఎండ్ అంటే మీనింగ్ ఉంది. ఇలా వస్తే 3 to 1 అన్నాము, 3 letter ఫస్ట్ వస్తుంది, తర్వాత 1 letter వస్తుంది, అంతేనా కాదా? Yes, sir. నెగిటివ్ ఇండెక్స్ లో 1 to 3 అంటే మీనింగ్ ఉందా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 ఇక్కడ ఉంటది, 3 ఎక్కడ ఉంటది? ఇక్కడ ఏడో ఉంటది. కానీ మనం ఏ డైరెక్షన్ వెళ్తాం? ఇటు వెళ్తున్నాం. ఏమైనా ఉంటుందా ఇక్కడ? No. ఉండదు. అందుకే నథింగ్. అది గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఎగ్జాంపుల్ చేద్దామా? Yes, sir. ఎస్ ఆఫ్ 3:1 ఏమొస్తుంది చెప్పు? చూస్తాను చెప్పచ్చు. పాజిటివ్ ఇండెక్స్ 3:1 PY PHY. బట్ మీకోసం వేస్తున్నా డయాగ్రామ్. 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 -6. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? పాజిటివ్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్? ఫస్ట్ Positive direction. డైరెక్షన్ ఈజ్ పాజిటివ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 నుంచి స్టార్ట్ అయ్యి ఈ సైడ్ వెళ్ళాలి. ఈ సైడ్ ఎక్కడి వరకు వెళ్ళాలి? 1 ఉంది. 1 అనేది ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉంటుందా? Left side. 1 అనేది ఉండదేమో, ఇటు సైడ్. మనం ఎదుగుతుంది ఇటు సైడ్. ఓకేనా? మనం ఇటు వెళ్తే ఎప్పటికైనా 1 వస్తుందా? No. No. రాదు. కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, ఆన్సర్ జస్ట్ నథింగ్. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా. ఎస్ ఆఫ్ 1:3:-1 అని ఇచ్చా. నెగిటివ్ డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్? Negative. నెగిటివ్ డైరెక్షన్ 1 స్టెప్. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి 1. స్టార్ట్ అవ్వాలి. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి రావాలి? ఎటు సైడ్ వెళ్తున్నాం? నెగిటివ్ డైరెక్షన్ అంటే ఇటు సైడ్ వెళ్తున్నాం. కానీ అది ఎక్కడికి వెళ్ళమంటుంది? 3 - 1 3 + 1 -1 కాబట్టి 3 + 1 4 వైపు వెళ్ళామంటుంది. 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 4, అంతేనా? 1 to 3 అంటే 1 to 4 అనే కదా, -1 ఉన్నప్పుడు. 4 ఇక్కడ ఉంది. మనం వెళ్ళాల్సింది ఇటు సైడ్. ఎందుకు? మైనస్ కాబట్టి. ఇటు సైడ్ ఎక్కడైనా వెళ్తే 4 వస్తుందా మనకి? హ్యావ్ యు ఎవర్ ఫైండ్ 4? No. రాదు. కాబట్టి అది కూడా స్పేస్ యాజ్ ఆన్సర్. క్లియరా? Yes. చూద్దాం ఇది. ఎస్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇంత ఈజీగా సార్ ఇంత కాంప్లెక్స్ చెప్పాడు అనుకుంటారు. వచ్చేంత వరకు మాత్రం అసలు అర్థం కాదు. 3:1 స్పేస్ ఎస్ ఆఫ్ 1:3. 1: ఇది యూట్యూబ్ లో పెడతాను, చూసుకోండి. 3:-1 స్పేస్ వచ్చింది. అర్థమైందా? Yes. సపోజ్ నేను ఇక్కడే పైథాన్ అని తీసుకోవచ్చు. పైథాన్ తీసుకొని ఇక్కడ మనం డైరెక్ట్ బ్రాకెట్స్ రాసి ఇలా కూడా రాయొచ్చు. ఓకే, -100:2 ఏమొస్తుంది ఆన్సర్? PY. 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 అంతే. మనం స్ట్రింగ్ నేమే తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్ట్రింగే తీసుకోవచ్చు. ఓకేనా? చూడు, ఇప్పుడు నేను తీసుకుంటున్నా ABCDEF. ఓకే, ఈ స్ట్రింగ్ తీసుకున్నా. మీరే ఆన్సర్ చెప్పాలి. ఇది చెప్తే మీకు కొంచెం వచ్చినట్టు ఫీల్ అవుతా. -1:, -7:, -1. మీరు సిస్టమ్ ప్యారల్ గా ఆన్ చేసుకొని చెప్పకండి. ఆన్సర్ ఏమొస్తుంది? Full string. ABCDF తీసుకున్నా. ఓకేనా? నెగిటివ్ స్లైస్, నెగిటివ్ డైరెక్షన్ ఇక్కడ -1 ఉంది కాబట్టి స్టెప్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? -1 నుంచి -7. FED. -1 అంటే ఇక్కడ -1 -2 -3 -4 -5 -6 -7 ఏమొస్తుంది? ఫుల్ స్ట్రింగ్ Full వస్తుంది string. రివర్స్ డైరెక్షన్ లో. ఎందుకు? -1 కాబట్టి. అర్థమైందా? Yes. నెక్స్ట్ -5 0 -1 తీసుకున్నాం. ఓకే, 5 0 -1. ఇప్పుడు చెప్పండి. 5 నుంచి రావాలి నెగిటివ్ డైరెక్షన్. 0 1 2 3 4 5 ఎక్కడి వరకు? 0 వరకు రావాలి. 0 ఎక్కడ ఉంటది? నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి 0 + 1 ఎక్కడి వరకు వస్తుంది? B వరకు. అంతేనా? Yes. ఆన్సర్ ఏమొస్తుంది? EDCB. రివర్స్ డైరెక్షన్. Reverse. FE. కొంతమందికి అర్థం అవ్వట్లేదు, చెప్తా చూడండి.
ఏమైంది? ఏ బి సి డి ఈ ఎఫ్, 2 స్ట్రింగ్స్ అవే ఉన్నాయి. 0 1 2 3 4 5. పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్? నెగిటివ్. అదే రివర్స్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఎక్కడి వరకు రావాలి? 0 అంటే నెగిటివ్ డైరెక్షన్ లో 0 అంటే 0 + 1 అంతే కదా తీసుకోవాల్సింది. 1 వరకు 5 నుంచి 0 + 1 అంటే 1, 5 to 1 అంటే FEDCB అంతేనా? FEDCB ఆన్సర్ అదేనా కదా? చెక్ చేయండి ఒకసారి. FEDCB. Am I clear? Yes, sir. Yes. Next, colon I am taking. What is the result? Full string. Full string అంటే colon అంటే full string. Next, colon -1. What is the answer? Reverse full string. Reverse string. colon -1 always Reverse reverse string. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటికీ రూల్స్ ఫామ్ చేస్తాం. ఆ రూల్స్ ఒకటి గుర్తుపెట్టుకొని వైండ్ అప్ చేద్దాం సెషన్. ఆర్ యు రెడీ? Yes, sir. ఓకేనా? జస్ట్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. నేను పంపిస్తాను ఎనీవే మెటీరియల్. రూల్స్ ఒకసారి ఫ్రేమ్ చేస్తాం మొత్తం అంతా. సిస్టమ్ క్లియర్ చేయాలంటే ఎలా? OS dot. S dot 5 minutes, నాట్ మోర్ దెన్ 5 minutes. ఓకే, system చాలా లేట్ అయిపోయిందా సెషన్? ఆకలేస్తుందా? CLS. CLS. ఓకే, ఇప్పుడు రూల్స్ చెప్తా. సింటాక్స్ ఏంటి? సింటాక్స్ str ఆబ్జెక్ట్ ఆఫ్ స్టార్ట్ కోలన్, స్టార్ట్ కానీ బిగిన్ కానీ End column ఎండ్ కోలన్ step. స్టెప్. 1 minute. Start colon, end colon, step. Are you following? Yes, sir. This is syntax. నేను రూల్ నెంబర్ 1 చెప్తున్నా. దీని వాల్యూస్ ఎలా ఉండొచ్చు? స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ అండ్ స్టెప్ వాల్యూ. పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, అవునా కదా? ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏవైనా ఉండొచ్చు కదా? Yes, sir. Sir. ఏది ఉన్నా సరే మీకు రాంగ్ ఏం కాదు. అదే రూల్ నెంబర్ 1. సెకండ్ రూల్, ద స్టెప్ వాల్యూ ఇస్ పాజిటివ్. స్టెప్ వాల్యూ పాజిటివ్ అయితే ఏం జరుగుతుంది? నీటి గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటారు? స్టెప్ వాల్యూ పాజిటివ్ అయితే స్టార్ట్ ఇండెక్స్ నుంచి Zero. ఎండ్ -1 ఇండెక్స్ వరకు తీసుకుంటారు. అంతేనా? స్టార్ట్ ఇండెక్స్ టు ఎండ్ -1 ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్ స్టార్ట్ టు ఎండ్ -1 ఇండెక్స్. అంతేనా? స్టెప్ వాల్యూ పాజిటివ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏమై ఉండాలి? బిగిన్ లెస్ దాన్ ఎండ్ అయి ఉండాలి. సెకండ్ రూల్ ఇదే. అంటే స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అయింది అంతే కదా? అప్పుడే మీనింగ్ ఉంటుంది. స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అయ్యాలి. లేకపోతే ఏమవుతుంది? స్టార్ట్ గ్రేటర్ దాన్ ఎండ్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది? స్పేస్ వస్తుంది ఆన్సర్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ రూల్ ఏంటి? స్టెప్ వాల్యూ నెగిటివ్ అయింది అనుకో, అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? TVM కన్సిడర్స్ క్యారెక్టర్స్ ఫ్రమ్ స్టార్ట్ వాల్యూ టు ఎండ్ +1 వాల్యూ. అంతేనా? అక్కడ ఎండ్ -1 తీసుకున్నాం, ఎండ్ +1 తీసుకున్నాం. ఖచ్చితంగా ఏమై ఉండాలి కండిషను? స్టార్ట్ వాల్యూ షుడ్ గ్రేటర్ దాన్ ఎండ్ వాల్యూ. అంతేనా? స్టెప్ వాల్యూ నెగిటివ్ అయినప్పుడు స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ కదా ఇది. బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఒకవేళ స్టెప్ వాల్యూ లెస్ దాన్ ఎండ్ వాల్యూ అయితే ఆన్సర్ ఏమొస్తుంది? స్పేస్ వస్తుంది. Am I clear? Yes, sir. ఫాలో అవుతున్నారా? ఎవరన్నా అర్థం చేసుకోలేకపోతున్నారా? ఏ పాయింట్ అని రిపీట్ చేయాలా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో మనం ఏదైనా వాల్యూ ఫెట్ చేస్తున్నప్పుడు ఎండ్ వాల్యూ 0 ఉంటే అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్?
Space. you are fetching data in forward direction, end value is 0. 0 and answer as space. Next rule, if you are fetching data in backward direction, end value is -1, answer ఏమొస్తుంది by default? Space. Space. గుర్తుపెట్టుకుంటారా ఈ రూల్స్? Yes, sir. ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలా? ఓకేనా? ఇవి రూల్స్. ఓకే, నేను మెటీరియల్ పంపిస్తా. ఆల్రెడీ మెటీరియల్ వచ్చినట్టుంది కదా మీకు? వచ్చిందా మెటీరియల్ మీకు ఆల్రెడీ? No, sir. ఇప్పుడు ఎంతమంది అన్నారు? ఓన్లీ 9 మెంబర్స్. ఫోటో తీసుకోవాలా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్? ఎస్ ఏంటి? పైథాన్. ఎస్ ఆఫ్, ఆర్ యు దేర్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. ఎస్ ఆఫ్ 2:0. వాట్ ఈస్ ద ఆన్సర్? వెంటనే చెప్పాలి. Space. ఫార్వర్డ్ డైరెక్షన్ లో 0 ఉంది, వెంటనే స్పేస్ ఆన్సర్ వస్తుంది. ఎస్ ఆఫ్ 2:-1:-1 ఆన్సర్ ఏమొస్తుంది? Space. Yes. చూడంగానే స్పేస్ వస్తుంది. ఆన్సర్ అంటే చెప్పగలగాలి. ఆ రూల్ అదే కదా? Yes, sir. ఓకేనా? నెక్స్ట్ రూల్, రూల్ నెంబర్ 2, 3 అవి చెప్పుకున్నాం కదా. అవేంటి? ఎస్ ఆఫ్ 1:3:-1. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? Space. స్పేసే. ఎందుకంటే ఎండ్ మైనస్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో కాకుండా రివర్స్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? రివర్స్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు స్టార్ట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఎండ్ వాల్యూ, కానీ ఇక్కడ లెస్ ఉంది. ఒకవేళ ఈ డైరెక్షన్ లో వస్తే 3:1:1. ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు కూడా స్పేసే వస్తుంది. ఎందుకు? ఫార్వర్డ్ డైరెక్షన్ లో రివర్స్ వస్తుంది. ఈ 4 రూల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. ఇదో ఫోటో తీసుకోండి. ఇంకో మామూలు డైరెక్ట్ ఆన్సర్ వచ్చే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్ ఆఫ్ చూడండి 2:5:1 తీసుకున్నా. ఇప్పుడు ఆన్సర్ వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకంటే బిగిన్ లెస్ దాన్ ఎండ్. ఎక్కడి వరకు వస్తుంది? 2 to 4, 5-1 అంటే 4 వరకు వస్తాయి. 2 to 4 వరకు THO వచ్చింది. ఇది పాజిటివ్ కేస్. ఎస్ ఆఫ్ నెగిటివ్ కేస్ చూడండి. ఎస్ ఆఫ్ 5:2:-1. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? ఆన్సర్ వస్తుందా? స్పేస్ వస్తుందా? నెగిటివ్ డైరెక్షన్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? 5 నుంచి 3 వరకు రావాలి. 5 to 2+1 కదా, 3 వరకు ఉంటాయి కాబట్టి రిటర్న్స్ NOH వచ్చింది. Am I clear all of you? Yes, sir. ఇవి అన్ని రూల్స్. ఇది కంప్లీట్ గా స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్. సరే, రీటైమ్ యూజ్ కేసెస్ అంటే ఇందాక చెప్పినవి ఓకే, అవి రేపు చేద్దాం అప్లికేషన్స్. ఓకేనా? టుమారో చూద్దాం. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? No, sir. ఎవరికైనా డౌట్ ఉందా? No, sir. Okay. Shall I wind up the session? Shall I wind off? చెప్పండి, ఎస్ ఆర్ నో? Yes, sir. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తాను, మీ గ్రూప్ లో వేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? Okay, sir. ఓకే, ఈ వీడియో టుడే నైట్ కల్లా అప్డేట్ చేస్తా. రేపు చూడండి ఖచ్చితంగా. రేపు మళ్ళీ ఎగ్జామ్ లాగా పెడతాను నేను. Okay, sir. Okay, sir.